గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్. సో స్టార్ట్ చేద్దాం. సో నిన్నటి సెషన్లో నేను ఏం చెప్పాను, బేసిక్గా మీకు క్లౌడ్ అంటే ఏంటి అని చెప్పాను. ఈ రోజు యాక్చువల్గా షేర్ చేస్తాను, నేను అప్లోడ్ చేశాను కానీ అందరికి ఈమెయిల్ అడ్రసెస్ అంతా ఎవరెవరు కనెక్ట్ అయ్యారని ఈమెయిల్ అడ్రస్ లేకపోవడం వల్ల షేర్ చేయలేదు. ఈ రోజు కూడా వీడియో కన్వర్ట్ చేసి అప్లోడ్ చేసి మీకు షేర్ చేస్తాను. సో మనం స్టార్ట్ చేసే ముందు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా మీకు? ఎనీ క్వశ్చన్స్? ఓకే, ఫైన్. సో స్టార్ట్ చేద్దాం. సో ఈ రోజు మనం చేయబోయే టాపిక్ వచ్చి విపిసి అండి. ఇది యాక్చువల్ గా స్టార్ట్ అన్నమాట ఈ రోజు. సో మనం ఇక్కడ కిందకి వచ్చి నెట్వర్కింగ్ అండ్ కంటెంట్ డెలివరీ ఉంది కదా, దాంట్లో విపిసికి వెళ్దాం. సో ఫస్ట్ విపిసి అనేది నేను ఓవర్వ్యూ ఇచ్చాను, మళ్ళీ ఈ రోజు మనం మాట్లాడుకుందాం విపిసి అంటే ఏంటి సంగతి అని చెప్పి. సో మనకి రీజియన్స్ లో విపిసి అనేది రీజియన్ బౌండ్ అండి. ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సిందంటే, ఓకే, ఫస్ట్ పాయింట్ వచ్చి విపిసి ఈజ్ రీజియన్ బౌండ్. అంటే అర్థం ఏంటంటే మీరు ఒక విపిసిని ఒక రీజియన్ లో మాత్రమే క్రియేట్ చేయగలరు. ఆ విపిసి ఏంటంటే ఇంకో రీజియన్ కి ఎక్స్పాండ్ కాదు. అంటే మీరు ఒక విపిసి యుఎస్ ఈస్ట్ లో క్రియేట్ చేశారంటే అది అక్కడ వరకే ఉంటుంది. సేమ్ విపిసిని మీరు ఎక్స్పాండ్ చేయలేరు. మరి నేను యుఎస్ వెస్ట్ లో ఇంకొక సేమ్ పేరుతో ఇంకో విపిసి క్రియేట్ చేసుకోవచ్చండి, తప్పలేదు. అది వేరే విపిసి అవుతుంది తప్పితే దీన్ని అక్కడికి ఎక్స్టెండ్ చేయలేము. సో కాబట్టి విపిసి అనేది రీజియన్ బౌండ్ అన్నమాట. ఓకే, సెకండ్, విపిసి ఈజ్ కలెక్షన్ ఆఫ్ సబ్నెట్స్ which can be in same or different availability zone. సో ఒక విపిసి ఉందనుకోండి, మన విపిసి క్రియేట్ చేసినామంటే మన కష్టాలన్నీ తిరిపోవు. సో విపిసి ఏంటంటే జస్ట్ మీరు ఒక బౌండరీ క్రియేట్ చేయడం లాంటిది అనమాట. దాని లోపల మీరు సబ్నెట్స్ క్రియేట్ చేయాలి. ఓకేనా? సబ్నెట్స్ క్రియేట్ చేసినప్పుడు ఇప్పుడు మనకి నేనేం చెప్పాను, ఒక్కొక్క రీజియన్ లో మీకు డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి, అవునా? సో యుఎస్ ఈస్ట్ లో చూసామనుకోండి, యుఎస్ ఈస్ట్ 1 లో చూసామనుకోండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను EC2కి వెళ్తాను. EC2కి వెళ్ళి మీకు అక్కడ క్లియర్ గా చూపిస్తుంది ఎన్ని అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయని. ఇక్కడ చూసారంటే మీకు సమ్వేర్ అరౌండ్ 15 ఉన్నాయి అనుకుంటాను, 15 14, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. సో 15 రీజియన్స్ ఉన్నాయి అన్నమాట. ఓకే, సో నేను ప్రస్తుతం యుఎస్ ఈస్ట్ నార్త్ వర్జీనియాలో ఉన్నాను. నార్త్ వర్జీనియా వచ్చి యుఎస్ ఈస్ట్ 1 కోడ్ నేమ్ మనకి. ఓకే, మీరు కిందకు వస్తే మీకు అవైలబిలిటీ జోన్లు ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి. ఈ 6 అవైలబిలిటీ జోన్లు ఏంటంటే 6 డేటా సెంటర్స్ లాంటివి అనమాట ఈ ఒక్క రీజన్. ఇదే పెద్ద రీజన్ అన్నిటికీ. మీరు టెస్టింగ్ చేసేటప్పుడు మీరు ఏ రీజియన్ వాడాలి అంటే మీ ఏ రీజియన్ అయినా వాడుకోండి, ఇబ్బంది లేదు. కానీ నా రికమెండేషన్, ఒక ట్రైనర్ గా నా రికమెండేషన్ ఏంటంటే మీరు కూడా యుఎస్ ఈస్ట్ 1 వాడండి. ఎందుకంటారా, అమెజాన్ లో ఏ అప్డేట్ వచ్చినా ఫస్ట్ ఎక్కడికి వస్తుందంటే ఇక్కడికి వస్తుందండి. యుఎస్ ఈస్ట్ 1 లో ఇంప్లిమెంట్ అయ్యి తర్వాత వెళ్తుంది అనమాట. ప్లస్ ఫాస్ట్ ఉంటుంది అంతా. నేను ఇండియా వాడుకుంటాను, నాకు డబ్బులు సేవ్ అవుతాయి అంటే మీకేం పెద్ద డబ్బులు ఏం సేవ్ కావు. సో మీకు ఆల్మోస్ట్ సేమ్ ఛార్జెస్ సేవ్ అవుతాయి. కాబట్టి ప్రాక్టీస్ చేసేటప్పుడు యుఎస్ ఈస్ట్ 1 లోనే ప్రాక్టీస్ చేయండి. మీకు అన్ని ఫీచర్స్ అవైలబుల్ ఉంటాయి అనమాట, కొన్ని తప్పితే. ఎనీవే, సో ఇక్కడ చూసారనుకోండి, నేనేమన్నాను, విపిసి ఇస్ రీజియన్ బౌండ్. విపిసి ఇస్ ఎ కలెక్షన్ ఆఫ్ సబ్నెట్స్ విచ్ కెన్ బి ఇన్ ఎ సేమ్. ఇప్పుడు నేను ఇక్కడ నేను ఒక విపిసి క్రియేట్ చేస్తాను అనమాట. విపిసి క్రియేట్ చేసేటప్పుడు దాని పేరు ఏమి ఇస్తానంటే నేను లెట్స్ క్రియేట్ స్టెప్స్ పెడతాను. ఇక్కడ ఆల్రెడీ స్టెప్స్ ఉన్నాయి అనుకుంటాను. లెట్ మీ సీ. సో మీరు చూడండి, ఇది స్టెప్స్ అనమాట మనం ఫాలో అయ్యేది. డిసైడ్ ద ఐపీ రేంజ్ వీ నీడ్ టు యూస్. సో నేనేమంటానంటే మనం 10.1.0.0/16 అని ఇస్తాను అనమాట. /16 ఎందుకంటే మినిమం వచ్చి /16, మాక్సిమం వచ్చి /28. 16 ఇచ్చారంటే మీరు ఆ విపిసిలో మీకు 65,000 ఐపీలు ఉంటాయండి. 65,000 ఐపీలు వాడుకోవచ్చు. అదే /28 ఇచ్చారంటే 32 ఐపీలు. 32 ఐపీలు ఏం చేసుకుంటారు ఒక ఇంత పెద్ద ఎన్వైరన్మెంట్ లో? సో ఎప్పుడు కూడా /16 ఇవ్వాలి. ఒకవేళ మీరు గూగుల్లో ట్రై చేయండి సబ్నెటింగ్, మీకు తెలుస్తుంది. మీకు అర్థం కాలేదంటే నేను చెప్తాను, నేను ఆల్రెడీ చెప్పాను. బట్ స్టిల్ మీకు సబ్నెటింగ్ లో ఇంకా కన్ఫ్యూజన్ ఉంటే మళ్ళీ చెప్తాను, నాకేమీ ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ వచ్చి క్రియేట్ విపిసి అండ్ నేమ్ ఇట్ యాజ్
ఫోర్డ్ కాకుండా నేనేమి చేస్తాను, ఇంకో పేరు ఏమైనా ఇద్దాం, చూద్దాం ఫోర్డ్ ఆల్రెడీ ఉందా లేదా అని. సో ఇక్కడికి వచ్చి విపిసిలికి వెళ్దాం. ఫోర్డ్ ఆల్రెడీ ఉందండి. మీరు డిఫాల్ట్ గా 5 విపిసిలు క్రియేట్ చేసుకోవచ్చు. తర్వాత మీరు దాన్ని ఏమంటారు, ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఓకే, సో అందరికీ మీకు అకౌంట్ ఉందని అనుకుంటున్నానండి, అందుకే నేను డైరెక్ట్గా వెళ్ళిపోయాను. అకౌంట్ లేదంటే మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా, సో వాళ్ళు క్రెడిట్ కార్డ్ అడుగుతారు, క్రెడిట్ కార్డ్ ఇవ్వాల్సి వస్తుంది. డెబిట్ కార్డ్ కొంతమందికి పని చేస్తుంది, కొంతమందికి పని చేయదు. ఓకే, వాట్ ఐ ప్రిఫర్ ఇస్ క్రెడిట్ కార్డ్. ఉంటే క్రెడిట్ కార్డ్ ఇవ్వండి, లేకపోతే డెబిట్ కార్డ్ ఇవ్వండి. డెబిట్ కార్డ్ పని చేయలేదంటే ఎక్కడో కూడా క్రెడిట్ కార్డ్ ఎతకండి. అది. సో ఫోర్డ్ ఆల్రెడీ ఉంది కాబట్టి మారుతి ఉంది, మనం ఏం చేద్దాం, టాటా ఇద్దాం. సో క్రియేట్ ఏ విపిసి, నేమ్ ఇట్ యాస్ టాటా, ఎనేబుల్ డిఎన్ఎస్ హోస్ట్ నేమ్స్. ఇప్పుడు చూడండి స్టెప్ 3లో నేనేమంటున్నాను మీకు ఫోర్డ్ దగ్గర టాటా. ఓకే, సో ఇప్పుడు ఏమంటున్నాను, టాటా సబ్నెట్ 1 క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి ఈ సబ్నెట్ అంటే ఏంటంటే ఇది చాలా పెద్దది అనమాట, ఇది పెద్ద అడ్రస్ స్పేస్, దాన్ని డివైడ్ చేయడమే సబ్నెట్ లాంటిది. దాని లోపల ఈ విధంగా అనమాట 10.1.1.0/24 ఎక్కడ క్రియేట్ చేస్తున్నాను, యూఎస్ ఈస్ట్ 1A లో క్రియేట్ చేస్తున్నాను, 2.0 1B లో క్రియేట్ చేస్తున్నాను, 3.0 1C లో. నేనేం చెప్పాను, విపిసి ఇస్ ఏ కలెక్షన్ ఆఫ్ సబ్నెట్స్. ఓకే, సో అది ఎక్కడ ఉంటుంది, అది ఈ 3 ఒకే అవైలబిలిటీ జోన్ లో ఉండొచ్చు. అన్ని 3 ఒకే అవైలబిలిటీ జోన్ లో పెట్టారనుకోండి, అది డౌన్ అయిపోయింది అనుకో, అంతా పోతుంది కదా. ఒక AWS ఆర్కిటెక్ట్ గా ఒక ఇంజనీర్ గా మీ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మీరు అప్ టైం మేనేజ్ చేయాలి. సో అన్ని తీసుకెళ్లి, మనకి సామెత డోంట్ పుట్ ఆల్ యువర్ ఎగ్స్ ఇన్ 1 బాస్కెట్ అని. మన తెలుగులో చెప్పుకుంటే గుడ్లన్నీ తీసుకెళ్లి ఒక గిన్నెలో పెట్టద్దు. ఓకేనా, అలా కాకుండా మనం డిస్ట్రిబ్యూట్ చేయాలి మన లోడ్స్. అలా కాకుండా 3 అవైలబిలిటీ జోన్స్ లో 3 సబ్నెట్ క్రియేట్ చేసి ఒక సర్వర్ ఇక్కడ, ఒక సర్వర్ ఇక్కడ, ఒక సర్వర్ ఇక్కడ పెట్టాను అనుకోండి. ఒకవేళ 2 సర్వర్లు ఫెయిల్ అయిపోయినా కూడా ఓకే, మీకు ఇంకో సర్వర్ ఉంటుంది, అప్ లో ఉంటుంది, కాబట్టి మీకు డౌన్ టైం ఉండదు. 3 డేటా సెంటర్లు ఒకేసారి డౌన్ అవడం అనేది చాలా చాలా అరుదు కదండి, బట్ ఈ భూకంపం వస్తే తప్పితే. ఓకే, సో తర్వాత క్రియేట్ అయిపోయినాక ఎనేబుల్ ఆటోమేటిక్ పబ్లిక్ ఐపి అసైన్మెంట్. సో ఫస్ట్ ఈ 3 స్టెప్స్ మనం క్రియేట్ చేద్దాం. ఓకే, ఇక్కడికి వద్దాం. మీరు ఫస్ట్ టైం లాగిన్ చేసినప్పుడు ఏమొస్తుందంటే విపిసి డాష్బోర్డ్ లో స్టార్ట్ విపిసి విజర్డ్ అని ఉంటుందండి. ఓకేనా, అది ట్రై చేయొద్దు, అది యూజ్ చేయొద్దు, కన్ఫ్యూజ్ చేస్తుంది. క్యాన్సిల్ చేసి ఎప్పుడు కూడా విపిసిస్కి రండి. క్రియేట్ ఏ విపిసి అనండి. అని పేరు ఏమిస్తారంటే సింపుల్ గా టాటా అని ఇచ్చి 10.1.0.0/16 ఇవ్వండి. ఓకే, దానికంటే కావాలంటే తక్కువ ఇవ్వచ్చు, కానీ మీరు ఇక్కడ చూసినట్లయితే చూడండి కింద ఇచ్చారు /16 వచ్చి మినిమమ్, /28 వచ్చి మాక్సిమం నెంబర్ అనమాట, అది ఇచ్చుకోవచ్చు. ఓకే, ఇక్కడ IPv6 కావాలంటే IPv6 వాడుకోవచ్చు, మనకు అవసరం లేదు. టెనెన్సీ వచ్చి డిఫాల్ట్ డెడికేటెడ్ అంటే డెడికేటెడ్ సర్వర్స్ అనమాట, మీకు కాస్ట్ ఎక్కువ వస్తుంది. ఆల్వేస్ సెలెక్ట్ డిఫాల్ట్ అండ్ క్లిక్ ఆన్ ఎస్. సో టాటా క్రియేట్ అయింది. మీరు చూసినట్లయితే దానికి ఏమైనా ఎనేబుల్ డిఎన్ఎస్ హోస్ట్ నేమ్స్ ఎనేబుల్ చేయమని చెప్పాను. క్రియేట్ విపిసి టాటా ఎనేబుల్ డిఎన్ఎస్ ఎలా చేయొచ్చు అంటే రైట్ క్లిక్, ఎడిట్ డిఎన్ఎస్ resolution, sorry, host names, DNS host names, click on yes and save. ఓకే, సో విపిసి క్రియేట్ అయిపోయిందండి. సో ఇప్పుడు విపిసి ఎక్కడ క్రియేట్ అయిందో మీరు అడగవచ్చు. విపిసి పేరు మాత్రం కనిపిస్తుంది, కానీ ఎక్కడ క్రియేట్ అయింది, యూఎస్ ఈస్ట్ 1 లో. కానీ ఏ అవైలబిలిటీ జోన్ లో ఉంది, ఏ అవైలబిలిటీ జోన్ లో కూడా లేదు, గుర్తుపెట్టుకోండి. అంటే నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఇది యుఎస్ ఈస్ట్ 1 అండి, ఇది యుఎస్ ఈస్ట్ 1. ఇప్పుడు నేను ఏం చేశాను, ఒక విపిసి క్రియేట్ చేశా. విపిసి పేరేంటి, టాటా అని ఇచ్చా. ఓకే, బానే ఉంది. ఇప్పుడు ఈ టాటా అనేది ఎక్కడ క్రియేట్ అయింది, ఎందుకు మీకు తెలుసు, ఇక్కడ మనం దీని పేరేంటి, మనం ప్రతి ఒక్క రీజియన్ లో మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్ ఉంటాయని. సో నేనేంటంటే టెస్టింగ్ పర్పస్ కోసం ఒక 4 అవైలబిలిటీ జోన్స్ తీసుకుంటానండి. మనకు తెలుసు మనకి మల్టిపుల్ ఉన్నాయని. సో నేనేం చేస్తానంటే ఈజీ కోసం 6 ఉన్నాయని తెలుసు, బట్ టెస్టింగ్ కోసం నేనేం చేస్తాను, ఎన్ని వస్తే అని తీసుకుంటాను.
ఓకే, సో మనకి ఇక్కడ 5 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి కదా. సో 6 ఉన్నాయి, బట్ నేను 5 డ్రా చేశాను. US-East-1A. ఓకే, 1B, 1C, 1D, 1E అండ్ 1F కూడా ఉందన్నమాట. సో ఇప్పుడు మీరు టాటా అనే VPC క్రియేట్ చేసినప్పుడు ఈ అవైలబిలిటీ జోన్ లో ఎక్కడ క్రియేట్ అయింది, ఎక్కడ క్రియేట్ కాలేదండి. సింపుల్ గా టాటా అనేది ఏంటంటే ఒక పేరు మాత్రమే చూపిస్తుంది మీకు ఇక్కడ. ఓకే, దానికి ఒక ఐడి అసైన్ అయింది, దాని IP అడ్రస్ ఇది. కానీ ఇది యాక్చువల్గా ఏ అవైలబిలిటీ జోన్ లో ఉందంటే ఏ అవైలబిలిటీ జోన్ లో లేదు. ఓకే, అసలు మనం అసలు అవైలబుల్ కావాలంటే ఫస్ట్ మనం సబ్నెట్స్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు నేను సబ్నెట్స్కి వస్తాను. సబ్నెట్ వచ్చి ఇక్కడ టాటాని సెర్చ్ చేస్తాను. మీరు చూసినట్లయితే ప్రస్తుతానికి ఏమి లేదు. క్రియేట్ ఎ సబ్నెట్ అని చెప్పి పేరు ఏమిస్తాను, ఇక్కడ మీరు చూసినట్లయితే టాటా సబ్నెట్ 1 అని ఇస్తాను. ఇచ్చి టాటా సెలెక్ట్ చేసి ఇక్కడ US-East-1A సెలెక్ట్ చేసి ఈ IP అడ్రస్ ఇస్తాను. అంటే ఈ IP ఒక బ్లాక్ ఆఫ్ IP రిజర్వ్ చేస్తాను అనమాట. ఈ సబ్నెట్ కి క్లిక్ ఆన్ ఎస్ అంటాను. ఓకే, సో ఇప్పుడు మనకి మనం అనుకున్న అవైలబిలిటీ జోన్ ప్రస్తుతం ఇప్పుడు క్రియేట్ అయింది అనమాట. సో ఎక్కడ ఉంది ప్రస్తుతానికి అవైలబిలిటీ జోన్, నాకు US-East-1 లో క్రియేట్ అయింది. ఓకేనా, ప్రస్తుతం వచ్చి టాటా అనే VPC ఎక్కడ ఉందంటే నేను సబ్నెట్ క్రియేట్ చేశాను కాబట్టి US-East-1 లో ఉంది. ఓకే, నాకు అదే కాదు, నాకు కావాల్సింది ఏంటంటే నాకు ఈ విధంగా 3 సబ్నెట్లు ఉన్నాయి. చూడండి, నేను క్రియేట్ ఎ సబ్నెట్ అని చెప్పి టాటా సబ్నెట్ అని ఇచ్చి మళ్ళీ ఇక్కడ 1A ఇచ్చి సేమ్ సబ్నెట్ వాడడం కుదరదు, ఎందుకంటే కాన్ఫ్లిక్ట్ అవుద్ది కాబట్టి. ఓకే, మరి నేను వేరే లొకేషన్ లో వాడుకోవచ్చు సేమ్ సబ్నెట్, అక్కడ కూడా వాడడం కుదరదండి. ఎందుకు చెప్పాను నేను మీకు నేను చెప్పుంటాను. సో మీరు చూసినట్లయితే అప్లోడ్ చేస్తాను వీడియో అప్పుడు చూడండి, నేను ఇవన్నీ ఇంటర్ కనెక్ట్ అయినాయి. అవైలబిలిటీ జోన్స్ అన్ని మీకు ఇంటర్ కనెక్ట్ అయి ఉంటాయి. ఓకే, అవైలబిలిటీ జోన్స్ అన్ని మీకు ఇంటర్ కనెక్ట్ అయి ఉంటాయి ఈ విధంగా. కాబట్టి మీరు ఒక్క సబ్నెట్ ని VPCలో ఒక్కసారి మాత్రమే వాడగలరు, మల్టిపుల్ టైమ్స్ వాడలేరు. ఓకే, సో కాబట్టి నేనేం చేయాలి, 2.0 క్రియేట్ చేస్తాను. ఒకవేళ నేను ఇక్కడ US-East-1 లోనే చేశాను అనుకోండి, US-East-1 లో అంటే అక్కడే ఉన్నట్టు ఇంకో సబ్నెట్, అది యూజ్ కాదు కదా మనకేంది VPC ఎక్స్పాండ్ అవ్వాలి. సో 1B సెలెక్ట్ చేసి క్రియేట్ అంటాను. ఇప్పుడు ఏం చేశాను నేను యాక్చువల్గా ఇక్కడ మనకి, ఓకే ఇప్పుడు ఏమైంది, ఇది ఇక్కడ నుంచి మీకు ఇక్కడ నుంచి ఎక్స్పాండ్ చేశాను, ఎక్కడికి 1Bకి ఎక్స్పాండ్ చేశాను. నెక్స్ట్ ఏం కావాలి, నాకు 1C కావాలి. సో క్రియేట్ సబ్నెట్ మళ్ళీ (24). Okay, click on yes, create. సో ఇప్పుడు నేను 3 సబ్నెట్ క్రియేట్ చేశానండి. ఒక్కోటి మీరు స్లైడ్ చూసారంటే 1A, 1B, 1C లో క్రియేట్ చేశాను. అంటే నేను ఫస్ట్ క్రియేట్ చేసిన VPCని ప్రస్తుతానికి 3 అవైలబిలిటీ జోన్ లో ఎక్స్పాండ్ చేశాను. కాబట్టి అన్ని అవైలబిలిటీ జోన్ లో కూడా మీరు ఎక్కడైతే సబ్నెట్ క్రియేట్ చేస్తారో అక్కడికి ఎక్స్పాండ్ అయినట్టు మాట మీకు VPC. సో ఇప్పుడు 1A, 1B, 1Cకి ఎక్స్పాండ్ అయింది కాబట్టి నేను 3లో ఎక్కడైనా వర్చువల్ మిషన్స్ క్రియేట్ చేసుకొని వాడుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ఏముంది, సో ఓకే, స్టెప్ 4 ఏంటంటే క్రియేట్ ఇంటర్నెట్ గేట్వే అండ్ దెన్ అటాచ్ టు VPC. సో ఇప్పుడు ఏమవుతుందంటే జస్ట్ ఇమాజిన్ నేను ఇక్కడ దాకా ఎక్స్పాండ్ చేశాను అనుకోండి, యాక్చువల్గా చేయలేదు బట్ ఎక్స్పాండ్ చేశాను అనుకోండి. సో ఇప్పుడు నాకు 2 మిషన్లు ఉన్నాయండి. ఒకటి వచ్చి నేను ఎక్కడ పెడతానంటే ఇమాజిన్
ఒకటి వచ్చి ఇక్కడ పెట్టాను, ఒక మెషిన్ ఇక్కడ పెట్టాను, ఇంకో మెషిన్ వచ్చి ఇక్కడ పెట్టాను అనుకుందాం. ఓకేనా? సో ఈ రెండు ఏంటంటే డిఫాల్ట్ గా కమ్యూనికేట్ అవుతాయి, నో ఇష్యూస్ అనమాట. మన సెక్యూరిటీ గ్రూప్స్ పోర్ట్స్ అన్ని ఓపెన్ చేసామంటే డిఫాల్ట్ గా ఒకదానికొకటి పింగ్ అవుతాయి, ఇబ్బంది లేదు. ఓకే, కానీ మనకు కావాల్సింది అది కాదు కదా. మనకేం కావాలా? బయట నుంచి మన ఆఫీస్ వచ్చి ఇక్కడ ఉంది, మన ఆఫీస్ ఇక్కడ ఉంది. సో ఇక్కడి నుంచి మనం బేసిక్ గా వీటికి కనెక్ట్ కావాలి, అది మన లెక్క. అలా చెయ్యాలి అంటే ట్రాఫిక్ అంటే ఈ సర్వర్, ఈ రెండు సర్వర్లు ట్రాఫిక్ బయటికి వెళ్ళాలా, బయట నుంచి లోపలికి కనెక్ట్ అవ్వాలి కదా, లేకుండా ఎలా చేస్తాం? అంతే కదా. మీరు ఇంటర్నెట్ కనెక్ట్ కావాలంటే మీకు ఏం కావాలి? ఆబ్వియస్ గా మీకు వైర్లెస్ రౌటరో ఏదో ఒకటి ఉండాలి కదా, ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. సేమ్ ఇప్పుడు ఇంటర్నెట్ కనెక్షన్ వచ్చింది అనుకోండి, తీసుకొచ్చి వాడు ఇస్తాడు కనెక్షన్, ఇంటికి యాడ్ చేస్తాడు. యాడ్ చేసిన వెంటనే మీకు పంపించగలరా ట్రాఫిక్ బయటికి? అట్లా కుదరదు కదా. సో జియో సిగ్నల్ అన్ని చోట్ల ఉంటుంది, కానీ మీరు కనెక్ట్ చేయగలరా? మీ దగ్గర ఉన్న జియో వైఫైయో లేకపోతే డివైజో లేకుంటే కనెక్ట్ చేయగలరా? అలాగే ఇప్పుడు విపిసిలోంచి కూడా డేటాను బయటికి పంపించాలంటే మీకు ఏం కావాలి అంటే, మీకు ఆబ్వియస్ గా ఒక గేట్వే కావాలి. దాన్ని ఏమంటారంటే ఇంటర్నెట్ గేట్వే అంటారు. ఓకేనా? IGW అంటాం. అది క్రియేట్ చేయాలి, అది క్రియేట్ చేసి యాడ్ చేయాలి. ఇది ఏంటంటే మన ఇంట్లో రౌటర్ లాగా అనుకోండి బయట కనెక్ట్ చేయడానికి. అదే మనకి స్టెప్ 4 అనమాట. క్రియేట్ ఇంటర్నెట్ గేట్వే యూజింగ్ గేట్వే నేమ్ టాటా IGW అండ్ అటాచ్ టు VPC. సరే, ట్రై చేద్దాం. సారీ ఇక్కడ కాదండి, ఇక్కడ. ఓకే, రైట్ క్లిక్, ఇప్పుడు అటాచ్ టు VPC. ఇంటర్వ్యూ క్వశ్చన్ అండి. ఓకే, ఎప్పుడు కూడా ఒక్క VPCకి ఒక్క గేట్వే మాత్రమే కమ్యూనికేట్ చేసేటట్టు పెడతాము. ఇంటర్వ్యూలో క్వశ్చన్ అట్లా అడగారు. మన ఇంటర్వ్యూలో మంచి టాలెంట్ అయితే ఎట్టడుతాడంటే, నాకు ఒక VPC ఉంది, దానికి ఒక ఇన్బౌండ్ గేట్వే ఉంది, అవుట్ బౌండ్ గేట్వే ఇంకోటి ఉంది, రెండు గేట్వేస్ అటాచ్ చేశాను, మరి వర్కౌట్లు కావట్లేదని అడుగుతాడు అనమాట. నేనేదైతే అడుగుతాను అనమాట, నిజంగా తెలుసుకుందాం కదా ఫేక్ అని. అప్పుడు మీరేం చెప్పాలా? అదేంటి సార్ ఒక గేట్వే కదా ఉండాలని అడగకూడదు, ఎందుకంటే మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేట్వేస్, నాట్ గేట్వే ఇంకో సపరేట్గా ఉంది, VPN గేట్వే ఉంది. మీరు అడగాల్సింది సార్ 2 గేట్వేలు అన్నారు, ఏం గేట్వేలు అని అడగాలి. అప్పుడు ఇంటర్నెట్ గేట్వే అనుకోండి, అట్లా కుదరదు, ఒక ఇంటర్నెట్ గేట్వే మాత్రమే పెట్టగలరు. నాట్ గేట్వే ఉంటే దాని నుంచి డేటా పంపించుకోవచ్చు అని చెప్పాలి. ఓకే, సో ఒక్క VPCకి, అందుకే మీకు మిగతా ఏం కనిపించట్లేదు, ఒకటే టాటా ఒకటే కనిపిస్తుంది. సో ఒక్క గేట్వే వచ్చి ఒక మిషన్కి మాత్రమే, ఒక్క VPCకి మాత్రమే అసైన్ చేయగలం. ఓకే, సో అయిపోయింది, యాడ్ చేసాం. అయితే సబ్నెట్స్ లో ఒక చిన్నది ఉందండి ఇక్కడ. నేను రైట్ క్లిక్, మోడిఫై ఆటో అసైన్ IP సెట్టింగ్స్ అంటే ఏమవుతుందంటే, ఆటోమేటిక్గా మీరు సర్వర్ దీంట్లో కాన్ఫిగర్ చేస్తే ఆటోమేటిక్ పబ్లిక్ IP అసైన్ అయిపోతుంది ఇక్కడ. అది కూడా ఎనేబుల్ చేసి పెడతాను. ఓకే, సో మనం స్టెప్ ఎక్కడ ఉన్నాం? స్టెప్ 4 అయిపోయింది. ఇప్పుడు స్టెప్ 5 ఏంటి? క్రియేట్ ఏ న్యూ రౌటింగ్ టేబుల్ యాజ్ ఎ టాటా మెయిన్ టేబుల్ అండ్ అటాచ్ సబ్నెట్స్ టు ఇట్. ఓకే, రౌటింగ్ టేబుల్ అంటే ఏంటి? మీకు వీడియోస్ ఉంటే ఆల్రెడీ చెప్పుకుంటాను దాంట్లో. సో ఏమని, ఇప్పుడు మీరు ఊరికి వెళ్తున్నారండి, ఫస్ట్ టైం మీరు హైదరాబాద్ నుంచి ముంబై వెళ్తున్నారు, మీ కార్లో వెళ్తున్నారు. ఓకేనా? సో మీరు రెగ్యులర్ గా తిరిగే పరిస్థితి, మీకు దారి తెలుసు, కానీ హైదరాబాద్ ముంబై 2-3 దారులు ఉన్నాయి. పూనా వచ్చిపోవచ్చు, నాగపూర్ నుంచి ఇంకో దారి ఉంది, అడవిలో నుంచి ఇంకో దారి ఉంది. ఓకే, సో మీకు ఎలా తెలుసు? ఆబ్వియస్ గా సో ఏ దారిలో పోవాలో, ఏది మంచిది అని చెప్పి, ఆబ్వియస్ గా మన బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటే గూగుల్ మ్యాప్స్. అది కాకుండా ఏంటంటే, మీరు కారు ఓనర్ అయితే టీమ్ BHPలో చూసుకోవడం, ఇవన్నీ చూసుకొని వెళ్తారు. కానీ అదంతా అసలు ఏం చేస్తున్నారు మీరు? మీకు డైరెక్షన్ ఇస్తుంది, ఎటు పోవాలి, ఏంటి సంగతి, ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇవన్నీ చెప్తుంది అనమాట. ఓకేనా? డైరెక్షన్ చెప్తుంది. సేమ్ ఇక్కడ కూడా ఏంటంటే, ఇప్పుడు నేను ఇక్కడ ఒక సర్వర్ పెట్టాను, ఈ సర్వర్ ఏంది, బయట గూగుల్ కనెక్ట్ అవ్వాలా? గూగుల్ కనెక్ట్ అవ్వాలంటే చెప్పాలి కదా ఎవరో ఒకరు, బాబు గూగుల్ కనెక్ట్ అవ్వాలంటే ఫస్ట్ నువ్వు డేటా వచ్చి ఇంటర్నెట్ గేట్వే పంపించాలా, ఇంటర్నెట్ గేట్వే మీకు బయటికి పంపిస్తుంది, గూగుల్ అవుతుంది, గూగుల్ రెస్పాండ్ చేస్తుంది, మళ్ళీ ఇంటర్నెట్ గేట్వేకి వస్తుంది, మీకు వెనక్కి ఎవరో ఒకరు చెప్పాలి కదా. సో ఆ చెప్పేది మనకి ఇంటర్నెట్ రౌటింగ్ టేబుల్ అనమాట. ఆ రౌటింగ్ టేబుల్ ఈజ్ నథింగ్ బట్, మనకు మాల్లో సైన్ బోర్డ్ లాంటిది. మీకు కొత్త మాల్ కట్టామనుకోండి, పెద్ద మాల్, లేదా హైదరాబాద్ కుకట్పల్లి మెట్రో ఉంది, మెట్రోకి వెళ్ళారనుకోండి, ఎక్కడ మీకు సైన్ బోర్డ్స్ లేవనుకోండి, ఎక్కడ దాని ఏమంటారు, లేదా సూపర్ మార్కెట్కి వెళ్ళారు, ఎక్కడ లేవనుకోండి, ఎక్కడ కూరగాయలు అమ్ముతారో ఏదని మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఏం చేస్తారు? సైన్ బోర్డ్స్ పెడతారు, ఇది ఇంత, అదంతా, ఇదంతా అని.
ఓకేనా, అది రౌటింగ్ టేబుల్ ఇక్కడ అనమాట. చెప్పడం ఎటు పోవాలి అని చెప్పడం అనేది రౌటింగ్ టేబుల్. అది అవసరం అనమాట, అది లేకుండా మనం ఏమీ చేయలేం. సో అందుకే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనకి క్రియేట్ ఎ న్యూ రౌటింగ్ టేబుల్ యాజ్ ఎ టాటా మెయిన్ టేబుల్ అండ్ అటాచ్ సబ్నెట్ స్విచ్. యాక్చువల్ గా అయితే మీరు ఎప్పుడైతే విపిసి క్రియేట్ చేస్తారో మీకు ఒక రౌటింగ్ టేబుల్ క్రియేట్ అయిపోయి ఉంటుంది డిఫాల్ట్ గా, కానీ అది మనం వాడమన్నమాట. మనం వాడకూడదా అంటే డెఫినెట్ గా వాడచ్చు, తప్పేం లేదు, కానీ మనం క్రియేట్ చేసుకుంటాం. ఒకటి మీకు తెలియాలిగా ఎలా క్రియేట్ చేయాలి, అందుకని క్రియేట్ రౌటింగ్ టేబుల్, టాటా మెయిన్ టేబుల్, టాటా సెలెక్ట్ చేయండి, క్రియేట్ దిస్ వన్. అదే స్టెప్ లో ఇంకోటి ఏం చెప్పున్నాను, అటాచ్ సబ్నెట్స్ టు ఇట్ అని ఉంది, అవునా. సో మీరు సబ్నెట్ ప్రస్తుతం ఇది 0 ఉందన్నమాట. సబ్నెట్ అసోసియేషన్స్ రండి. సో యూ డోంట్ హ్యావ్ ఎనీ సబ్నెట్ అసోసియేషన్స్, క్లిక్ ఆన్ ఈ 3 పెట్టేయండి, సేవ్. మీరు కావాలంటే దీన్ని మెయిన్ సో పాత్ డిఫాల్ట్ మెయిన్ ఉంది, లేదంటే మీరు రైట్ క్లిక్ చేసి దీన్ని మెయిన్ టేబుల్ గా సెట్ చేసేసేయచ్చు. ఇది మెయిన్ టేబుల్ అవుద్ది అనమాట మీ ఎన్వైరన్మెంట్ కి. ఇది అవసరం లేదుగా, రైట్ క్లిక్ డిలీట్ రౌటింగ్ టేబుల్ చేసేయచ్చు అంతే. ఓకే, సో ఈ విధంగా మనం టాటా మెయిన్ టేబుల్ క్రియేట్ చేసి దాని కింద 3 సబ్నెట్స్ అటాచ్ చేసాం. ఓకే, సో నెక్స్ట్ స్టెప్ వచ్చి ఓకే యాడ్ చేసాం. నెక్స్ట్ స్టెప్ వచ్చి క్రియేట్ ఎ రౌట్ టువర్డ్స్ ఇంటర్నెట్ గేట్వే. ఓకే, బానే ఉంది. రౌట్ మనం చెప్పాము, దీన్ని ఏమంటే సైన్ బోర్డ్ పెట్టానండి. రౌటింగ్ టేబుల్ అంటే సైన్ బోర్డ్ లాంటిది అనమాట. ఓకే, ముంబై ఎటు పోవాలా ఫ్రమ్ హైదరాబాద్ అని ఒక సైన్ బోర్డు పెట్టా, కానీ సైన్ బోర్డులో ఏం రాయలేదు ఇంకా. ఎటు పోవాలా డైరెక్షన్ పెట్టాలి కదా, ఖాళీ సైన్ బోర్డు పెడితే ఏమొస్తుంది, మంచి గ్రీన్ రేడియం పెట్టేసిపోతే ఏమొస్తుంది, ఏమీ రాదు. సరే దాంట్లో రాయాలా. అలాగే మనం చెప్పాలా, మనం రౌటింగ్ టేబుల్ యాడ్ చేసాం, కానీ చెప్పాలా ట్రాఫిక్ ఎటు పోవాలని చెప్పి. అక్కడే మీకు రౌట్స్ వస్తుంది అనమాట. సో మీకు డిఫాల్ట్ గా చూసారంటే ఇక్కడ రౌట్ ఏముంది, 10.1.0.0/16 లోకల్ అని ఉంది, అవునా. సో 0.0/16 లోకల్ అంటే అర్థం ఏంటంటే మనం ఏం చెప్తున్నామంటే, ఒకవేళ ఓకే లెట్స్ డూ లైక్ దిస్. మన మెషిన్ ఉన్నాయనుకోండి, దీని ఐపీ వచ్చి నేనేమంటానంటే, దీని ఐపీ వచ్చి 10.1.1. ఇది సబ్నెట్ 2.100 అనుకుందాం. దీని ఐపీ వచ్చి 10.1.4.100 అనుకుందాం. మీరు చూసినట్లయితే రెండు కూడా ఒకసారి ఈ సర్వర్ కమ్యూనికేట్ చేయాలనుకోండి, అంటే ఈ సర్వర్ వచ్చి ఏదో ఫైల్ దీనికి పంపించాలా. మీరు చూసినట్లయితే రెండు కూడా 10.1తో స్టార్ట్ అయినాయి. ఓకేనా, సో మనం ఏంటి ఇక్కడ డిఫాల్ట్ రౌట్ ఏం చెప్తుందంటే, ఒకవేళ సోర్స్ డెస్టినేషన్ అంటే ఈ రెండు సర్వర్స్ లాగా, ఇది సోర్స్ అనుకోండి 2.100, డెస్టినేషన్ వచ్చి 4.100, రెండు కూడా 10.1 నెట్వర్క్ లో ఉంటే అది లోకల్ గా మీరు డెసిగ్నేట్ అయింది అనమాట. అంటే లోకల్ ట్రాఫిక్, అది ఇంటర్నెట్ గేట్వే దాకా పోవాల్సింది, అంటే ఇక్కడ దాకా పోవాల్సిన పని లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి, నా నైబర్ ఉన్నాడు, నా ఇంటి ఎదురు ఫ్లాట్ లో ఒక అతను ఉన్నాడు, అతనితో నేను మాట్లాడాలా. నేను అతనితో మాట్లాడాలంటే ఎట్లా, మెయిన్ గేట్ లిఫ్ట్ లో కిందకి వెళ్ళి మెయిన్ గేట్ కి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ లిఫ్ట్ లో పైకి వచ్చి అతను డోర్ కొట్టాలా? అవసరం ఏంది, డైరెక్ట్ గా డబుల్ కొట్టి మాట్లాడవచ్చు కదా. అదనమాట ఇక్కడ. ఓకేనా, సో ఈ రౌట్ ఏంటంటే, లోకల్ రౌట్ అనేది ఏంటంటే ఇంటర్నల్ గా ఉన్నప్పుడు ఇంటర్నల్ కమ్యూనికేట్ చేసుకోండి, మీరు గేట్వే దాకా పోవాల్సిన పని లేదు. అలా కాకుండా బయట ఉన్న ఏ బజ్జీల బండి దగ్గరకు పోవాలంటే అప్పుడు ఇంకో దారి లేదు, నేను మెయిన్ గేట్కి వెళ్ళాలి, అప్పుడు ఇటు వెళ్ళండి అని చెప్పడం అనమాట. అది మనం డిఫైన్ చేయాలి. ఓకే, సో అందుకని నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి రౌట్ ఏమి యాడ్ చేస్తానంటే ఎడిట్ అని చెప్పి యాడ్ అని 0.0.0.0/0 అని ఇచ్చి, ఇక్కడ టార్గెట్ ఎవరికంటే మీరు అక్కడ మౌస్ పెట్టగానే ఇంటర్నెట్ గేట్వే వస్తుంది చూడండి, ఇంటర్నెట్ గేట్వేకి ఇవ్వండి. ఓకే, ఈ 0.0.0.0 అసలు ఏంటి, దీని వ్యవహారం ఏంటంటే 10.1 అయితే లోకల్ గా కమ్యూనికేట్ గా, 10.1 కాకుండా ఇంకా ఏమన్నా కూడా, ఏ సబ్నెట్ అయినా ఏ సంగతి అయినా కూడా నువ్వు ఇది వాడుకో అని చెప్పడం అనమాట. 10.2 అయినా గూగుల్ అయినా ఏదైనా కూడా, ఏ ఐపీ అడ్రస్ అయినా 10.1 కానిది ఆ ప్యాకెట్ ఇటు పోవాలా అని చెప్పడం. అది పంపిస్తే ఇంటర్నెట్ గేట్వేకి వెళ్తుంది. అది ఏం చేయాలో అది చూసుకుంటుంది. ఓకే, క్లిక్ ఆన్ సేవ్. ఇక్కడ దాకా క్లియర్ అండి? ఎనీ క్వశ్చన్స్? సార్ ఇప్పుడు మనం ఒక విపిసి ఒక రీజియన్ లో మాత్రం క్రియేట్ చేయగలం చెప్పారు కదా, ఒకవేళ ఇంకో రీజియన్ లో ఇంకో విపిసి క్రియేట్ చేసాం సార్,
చేసుకోండి. అప్పుడు ఈ రీజియన్ నుంచి ఈ విపిసి ఆ విపిసి కమ్యూనికేట్ అవ్వాలంటే అది అవుతుందా? ఒక 2 రోజులు అయితే చెప్తే ఓకేనా, ఇప్పుడే చెప్పాలా? పర్లేదు సార్. చేయొచ్చు చెప్తాను. ఓకే ఇక్కడ ఉంది కదా పీరింగ్ కనెక్షన్స్ అని, 2 చేయొచ్చు. ఓకే ఓకే, కాకపోతే ఒకటే ఏంటంటే ముఖ్యమైనది ఏంటంటే 2 ఐపీలు డిఫరెంట్గా ఉండాలి. ఇక్కడ 10.1 అక్కడ 10.1 ఇవ్వకూడదు, అక్కడ ఇంకోటి ఇచ్చుకోవాలి. 2 సేమ్ ఇస్తే ఎట్లా అంటే ఇద్దరికి ఒకే హాల్ టికెట్ నెంబర్ ఉండాలంటది, వర్కౌట్ కాదుగా ఇది, అంతే. ఓకే రైట్. సో ఇంకా క్వశ్చన్స్? ఓకే ఫైన్. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏముంది, ఇక్కడ ఓకే, క్రియేట్ ఏ సెక్యూరిటీ గ్రూప్ అండ్ అలౌ ఆల్ పోర్ట్స్. ఓకే, సో సెక్యూరిటీ గ్రూప్ అనేది ఏంటంటే మనకి రెండు ఫైర్ వాల్ లాంటివి ఉన్నాయండి మనకి ఇక్కడ. మనం అమెజాన్ వెబ్ సర్వీస్ లో ఒకటి వచ్చి నెట్వర్క్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్, ఆర్ ఆల్సో కాల్డ్ as నెట్వర్క్ ACL. కింద ఇక్కడ ఉంటుంది అమ్మా చూడండి, సెక్యూరిటీ కింద నెట్వర్క్ ACLs. సెకండ్ అది వచ్చి సెక్యూరిటీ గ్రూప్స్. సో నెట్వర్క్ ACLs వచ్చి మనకి సబ్నెట్స్ మీద అసైన్ అయి ఉంటాయి, వేరే సెక్యూరిటీ గ్రూప్స్ వచ్చి ఇన్స్టెన్స్ లెవెల్ ఫైర్వాల్, అంటే సబ్నెట్ లెవెల్ ఫైర్వాల్ అనుకోండి. ఒక్క నిమిషం అండి. ఓకే, సో ఇది సబ్నెట్ లెవెల్ ఫైర్ వాల్ అనమాట. కింద వచ్చి సెక్యూరిటీ గ్రూప్స్ వచ్చి మనకి ఇక్కడ వచ్చి ఇది వచ్చి ఇన్స్టెన్స్ లెవెల్ ఫైర్ వాల్. ఓకే, ఇది ఇన్స్టెన్స్ లెవెల్ ఫైర్ వాల్ మనకి ఇక్కడ. రైట్, సో మనం ఈ రెండేది మళ్ళీ డిస్కస్ చేస్తాము. ప్రస్తుతానికి సెక్యూరిటీ గ్రూప్ కావాలన్నమాట, ఎందుకంటే మనం ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి దాన్ని కనెక్ట్ చేస్తాం కాబట్టి మీకు తెలిసి ఉండాలి సెక్యూరిటీ గ్రూప్స్ ఏం సంగతి అని చెప్పి. ఇది ఇన్స్టెన్స్ లెవెల్ ఫైర్ వాల్, దాన్ని క్రియేట్ చేద్దాం. ఇక్కడ నుంచి క్రియేట్ చేయొచ్చు దాన్ని. ఇక్కడ రండి, క్రియేట్ ఏ సెక్యూరిటీ గ్రూప్, టాటా అలౌ ఆల్ సెక్యూరిటీ గ్రూప్ అంటాను. సో సెలెక్ట్ చేయండి. ఇది వచ్చి డిఫాల్ట్ సెక్యూరిటీ గ్రూప్ అనమాట, మీకు అది తీసేస్తాను అండి, అవసరం లేదు. అంటే మనం VPC క్రియేట్ చేసినప్పుడు దాంతో అయిపోయింది. కెనాట్ డిలీట్ బై ద యూజర్, ఎందుకు డిఫాల్ట్ దానే. సో లుక్స్ లైక్ డిఫాల్ట్ వన్ అలౌ చేయట్లేదు అండి. ఎనీవే, సో ఇప్పుడు మీరు చూసారు అనుకోండి, ఇన్బౌండ్ రూల్స్ ఏమి ఉండవు, అవుట్ బౌండ్ వచ్చి అంతా అలౌ చేసి ఉంటుంది. 0.0.0/0 అంటే అన్నిటి. అవుట్ బౌండ్ అంటే ఏంది, మీకు మీ సర్వర్ బయటకు కమ్యూనికేట్ చేయడం అవుట్ బౌండ్, బయట నుంచి లోపలికి కమ్యూనికేట్ చేయడం ఇన్బౌండ్ అనమాట. ఇప్పుడు మన ఇంట్లో నుంచి ఎవరైనా బయటికి పోయారు అనుకోండి, ఇబ్బందిలా. ఇంట్లో నుంచి బయటికి ఎవరు వెళ్తారు, మన వాళ్ళే వెళ్తారు. కానీ బయట నుంచి లోపలికి వచ్చారు అనుకోండి, అది ప్రాబ్లమేగా, ఎందుకంటే బయట నుంచి లోపలికి వచ్చి మన వాళ్ళు అవుతారని గ్యారంటీ లేదు కాబట్టి. ఓకే, సో ఇన్బౌండ్ రూల్స్ అనమాట. బై డిఫాల్ట్ గా ఏమీ ఉండవు, మనం అలౌ చేయాలా. నేనేం చేస్తానంటే ఇక్కడ ప్రస్తుతానికి అంత ట్రాఫిక్ అంతా అలౌ చేస్తాను. ఏమంటాను, ఆల్ ట్రాఫిక్ అంటాను. సోర్స్ వచ్చి మీరు ఎక్కడి నుంచి ఇవ్వాలా, మీరు ఎక్కడి నుంచైనా ఇచ్చుకోవచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్ 0.0.0/0 అని ఇచ్చాను అనుకోండి, అంటే ఎక్కడి నుంచైనా మీరు దీనికి కనెక్ట్ అవ్వచ్చు అని అర్థం. అలా కాకుండా నా IP ఇచ్చుకోవచ్చు అనమాట మీరు. ఓకే, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నా IP ఏంటి యాక్చువల్ గా, సో అట. ఓకే, లొకేషన్ ముంబై, నేను ముంబైలో లేనండి, నేను పూణేలో ఉన్నాను బై ద వే. సో ఇక్కడికి వచ్చి ఇలా కూడా ఇచ్చుకోవచ్చు, అంటే కేవలం నేను మాత్రమే యాక్సెస్ చేయాలి అన్నమాట. మనం ఇది యాక్చువల్లీ ఇట్లా ఇవ్వాలండి. సో ప్రపంచం మొత్తం మమ్మల్ని కనెక్ట్ కావండి అని చెప్పం. యాక్చువల్గా నేనేంటంటే టెస్టింగ్ పర్పస్ కోసం 0.0.0/0 అని ఇస్తాను. ఇది రియల్ టైంలో ఇవ్వకూడదు. రియల్ టైం ఇచ్చారంటే అటు ఇటు ఏంటంటే అదే ఆఖరి రోజు మీకు ఆఫీస్లో. సో జాగ్రత్త, ఇది చాలా డెడ్లీ అనమాట. సో సేవ్ అనండి. సో అంటే ఇప్పుడు ఎవరన్నా లోపల నుంచి బయటికి రావచ్చు, అంటే కనెక్ట్ అవ్వచ్చు అనమాట. లోపల నుంచి బయటికి పోవచ్చు, బయట నుంచి లోపల రావచ్చు. అఫ్కోర్స్ మీకు ID పాస్వర్డ్ ఉండాలి, అది వేరే విషయం. బట్ ఇదనమాట సెక్యూరిటీ గ్రూప్. గుడ్.
నెక్స్ట్ ఏందండి, నెక్స్ట్ క్రియేట్ ఏ కీ పేర్. సో ఈ కీ పేర్ అనేది ఏంటంటే యాక్చువల్ ఇది లైనక్స్ టెక్నాలజీ అండి, లైనక్స్ ఫీచరు, విండో ఏమంటారు AWS ఫీచర్ కాదు. అంటే ఏమవుతుందంటే మీరు ఒక కీ పేర్ క్రియేట్ చేసినప్పుడు మీకు ఏమవుతుందంటే పబ్లిక్ కీ అండ్ ప్రైవేట్ కీ క్రియేట్ అవుతాయి అనమాట. అమెజాన్ ఏం చేస్తుందంటే పబ్లిక్ కీని తీసుకెళ్ళి, సో ఎలా అంటే పబ్లిక్ కీ అంటే మనకి లాక్ లాంటిది అనమాట, ఓకే. ప్రైవేట్ కీ వచ్చి మనకి కీ లాంటిది. ఇప్పుడు ఏమవుద్ది, మీరు ఒక విఎం అంటే ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేటప్పుడు, అంటే విఎం క్రియేట్ చేసేటప్పుడు మీరు ఈ కీ పేర్ సెలెక్ట్ చేయాలి. ఏ కీ పేర్ మీరు వాడాలనుకుంటున్నారు సెలెక్ట్ చేస్తే అమెజాన్ ఏం చేస్తుంది, దానికి పబ్లిక్ కీ అసైన్ అవుతుంది, అంటే లాక్ వేసేస్తుంది. మీరు దానికి కనెక్ట్ అవ్వాలంటే మీకు చేతిలో కీ ఉండాలన్నమాట. దానికోసం చేయాలి. ఎక్కడి నుంచి చేయాలంటే మీరు ఇక్కడి నుంచి చేయడం కుదరదండి. మీరు EC2 రైట్ క్లిక్, EC2 ఓపెన్ చేయాలి. చేశారంటే EC2లోకి వెళ్తారు. ఇక్కడ కిందకి వస్తే మీకు కీ పేర్స్ ఉంటుంది. కీ పేర్స్కి రండి. మీరు చూసంటే చాలా ఉంది ఇక్కడ. కీ పేర్ ఎలా క్రియేట్ చేయాలా, క్రియేట్ ఏ కీ పేర్ అని చెప్పి ఆల్రెడీ టాటా నోట్ ఉందండి. సో నేనేం చేస్తానంటే టాటా మై టాటా కీ అని క్రియేట్ అంటాను. సో పబ్లిక్ కీ క్రియేట్ అయ్యి ప్రైవేట్ కీ డౌన్లోడ్ అని చూడండి ఇక్కడ, మై టాటా కీ .pem అని. ఓకే, అది కాపీ చేస్తాను. కాపీ చేసి ఇప్పుడు నేను డెస్క్టాప్స్ మీద పెట్టుకుంటాను. ఓకే, సో మనకి కీ పేర్ సెలెక్ట్ అయింది, వచ్చేసింది. సో స్టెప్ అయిపోయింది. సో దిస్ ఈస్ ఇప్పుడు ఈ కీలో ఏముందంటే మీకు మై టాటాలో పబ్లిక్ ప్రైవేట్ రెండు ఉంటాయి అనమాట. మీరు ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేసేటప్పుడు ఇది అసైన్ అవుతుంది, అంటే పబ్లిక్ కీ అసైన్ అవుతుంది, మనం ప్రైవేట్ కీ వాడి కనెక్ట్ అవ్వాలి. అది ప్లాన్. ఓకే, ఇప్పుడు ఇన్స్టెన్స్ క్రియేట్ చేద్దాం. నెక్స్ట్ స్టెప్ ఏంటండి, నేను విఎం అన్నా ఇన్స్టెన్స్ అన్నా సర్వర్ అన్నా కూడా ఒకటేనండి. ఓకేనా, విఎం అనేది అజూరు VMware లో విఎం అంటారు, ఇక్కడ వచ్చి ఇన్స్టెన్స్ అంటారు, జనరల్ పబ్లిక్ వచ్చి సర్వర్ అంటారు. ఏదైనా కూడా ఒకటే. సో క్రియేట్ చేద్దాం. ఎలాగా, పైకి వచ్చి ఇన్స్టెన్స్కి వెళ్తాను. ఇది అన్నెసరీగా ఉంది, ఆల్రెడీ ఒక ఇన్స్టెన్స్ ఉంది, డిలీట్ చేస్తాను. అండి బై ద వే నిన్న ఒక అతను క్యాప్జెమినీలో క్లియర్ చేశాడండి ఇంటర్వ్యూ. సో ఓల్డ్ స్టూడెంట్ ఒక అతను, గుడ్ టు హియర్. లాంచ్ ఇన్స్టెన్స్. ఏ లొకేషన్ సార్? అతను బెంగళూరు ఉన్నాడండి. సో మీరు నెక్స్ట్ ఏంటంటే మీరు ఇక్కడ అమెజాన్ లో ఎప్పుడు కూడా మీరు టెస్టింగ్ చేసేటప్పుడు అమెజాన్ లైనక్సే వాడండి. దయచేసి మీరు విండోస్ మీకు ఇష్టమై ఉండొచ్చు, మీరు విండోస్ యువర్ లవ్ విత్ విండోస్ అనుకోవచ్చు, కానీ విండోస్ మీరు డిప్లాయ్ చేస్తే 30 GB అవుద్ది. ప్లస్ ఏంటంటే ర్యామ్ CPU ఎక్కువ అవుద్ది అనమాట. మీరు ఇక్కడ AWS నేర్చుకోవడానికి ఉన్నారు, విండోస్ నేర్చుకోవడానికి కాదు. కాబట్టి మీరు అమెజాన్ లైనక్స్ వాడండి. చిన్నది, తొందరగా డిప్లాయ్ అవుతుంది, చాలా ఫాస్ట్ గా ఉంటుంది, డబ్బులు సేవ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో దీని గురించి ఇంకా తర్వాత చెప్తాను నేను EC2 చెప్పేటప్పుడు. బట్ అమెజాన్ లైనక్స్ సెలెక్ట్ చేసి సెలెక్ట్ అవ్వండి. మీరు ఏంటంటే 1 year ఫ్రీ ట్రయల్ ఉంటుంది కాబట్టి మీరు ఇది వాడుకోవచ్చు. కేవలం ఇది మాత్రం ఫ్రీ ట్రయల్ ఎలిజిబుల్ అనమాట. సెలెక్ట్ చేయండి, నెక్స్ట్ వెళ్ళండి, కాన్ఫిగర్ డీటెయిల్స్. ఇక్కడ మీరు VPC సెలెక్ట్ చేయాలా, టాటా VPC. తర్వాత వచ్చి చూడండి, మనం 3 సబ్నెట్ క్రియేట్ చేసాం. 1 సబ్నెట్ 1Aలో, 1Bలో, 1Cలో. సబ్నెట్ 1 సెలెక్ట్ చేస్తాను. ఓకేనా, సో ఇందాక మనం ఏం చేసాము, సబ్నెట్స్ మీద పబ్లిక్ IP అసైన్ చేసాం, అందుకని సబ్నెట్ సెట్టింగ్ అనేబుల్ ఉంది, లేదా మాన్యువల్గా అనేబుల్ చేసుకోవాలా. సో మిగతా అన్ని ఇగ్నోర్ చేయండి ప్రస్తుతానికి ఏమో అవసరం లేదు. అవన్నీ IP మాత్రం ఇచ్చుకోవచ్చు. నేనేమంటాను 10.1.1.100 అంటాను. ఇక్కడ ఇవ్వకపోతే ఏదో ఒక IP అదే తీసుకుంటుంది. ఓకే, సో నెక్స్ట్ యాడ్ స్టోరేజ్. బై డిఫాల్ట్ గా 8 GB తీసుకుంటుందండి ఆపరేటింగ్ సిస్టమ్ కోసము. ఇదే చీపెస్ట్ అంటే లోయెస్ట్ అనమాట. నెక్స్ట్ ట్యాగ్స్, నేనేమంటానంటే టెస్ట్ సర్వర్ అంటాను. టెస్ట్ సర్వర్, కాన్ఫిగర్ సెక్యూరిటీ గ్రూప్, అలౌ ఆల్ సెక్యూరిటీ గ్రూప్స్. చూడండి, సెక్యూరిటీ మనం క్రియేట్ చేసిందే కదా, క్రియేట్ చేసింది, సెలెక్ట్ చేసాము. రివ్యూ అండ్ లాంచ్ అని సమ్మరీ వచ్చేసింది. లాంచ్ అన్నారు అనుకోండి,
ఇప్పుడు చూడండి, ఇది మన కీ పేరు. మనకు కావాలంటే క్రియేట్ న్యూ పేరు చేసుకోవచ్చు, మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం ముందే. సో ఎగ్జిస్టింగ్ కీ పేరు సెలెక్ట్ చేసి కిందకు వస్తాం, మీకు మై టాటా కీ అని ఉంది సార్, ఇది సెలెక్ట్ చేసి సో ఐ అక్నాలెడ్జ్ దట్ ఐ హ్యావ్ యాక్సెస్ టు ద సెలెక్టెడ్ ప్రైవేట్ కీ ఫైల్. ఓకే, మనకు ఆల్రెడీ ప్రైవేట్ కీ డౌన్లోడ్ చేసుకున్నాం. లాంచ్ అనండి. ఎందుకు దీని ప్రైవేట్ కీ అంటారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంటికి బయట తాళం వేసిపోయాం అనుకోండి, తాళాన్ని అందరూ చూడగలరు కదా, ఆ రోడ్లో పోయే ప్రతి ఒక్కడు ఇంటికి తాళం వేసిన తాళాన్ని చూడగలడు, అందుకే అది పబ్లిక్ కీ అనమాట. కానీ అది తీయాలంటే, ఓపెన్ చేయాలంటే కీ ఉండాలా. అది ఎవరి దగ్గర ఉంటుంది? ఎవరైతే లాక్ వేసారో అతని దగ్గర ఉంటుంది. అది అందుకని అది కీ కావాలి, కానీ ఇది ప్రైవేట్ కీ అయింది. సో మీరు ఎప్పుడైనా ఒక EC2 ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తే దానికి 2 IPలు ఉంటాయండి. ఒకటి వచ్చి పబ్లిక్ ఐపీ, మనకు కనెక్ట్ అవ్వాలంటే పబ్లిక్ ఐపీ కావాలా, లేదా నెక్స్ట్ వచ్చి ప్రైవేట్ ఐపీ అనమాట. మనకి ప్రైవేట్ ఐపీ అంటే ఇంటర్నల్ గా కమ్యూనికేషన్ అనమాట. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా పబ్లిక్ ఐపీ చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది, కానీ ప్రైవేట్ ఐపీ ఒక్కసారి మెషిన్ క్రియేట్ అయిందంటే అది మీరు డిలీట్ చేసేదాకా ఐపీ దానికి అసైన్ అయి ఉంటుంది. సో జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి, మార్చడానికి కుదరదు అనమాట. అందుకు రైట్. సో ఇప్పుడు దీనికి నేను కనెక్ట్ కావాలి. సో కాపీ చేస్తాను, ఇక్కడ పేరు కాపీ చేసుకొని పుటి ఓపెన్ చేస్తాను. పుటి ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలా, ఏం చేసుకోవాలో మీరు చూడండి, నేను చూపిస్తాను కొంచెంసేపట్లో. బై డిఫాల్ట్ గా EC2 అమెజాన్ లైనక్స్ యూజర్ నేమ్ వచ్చి EC2 యూజర్ అండి. ఓకేనా, అక్కడ పేస్ట్ చేసి నేను ఓపెన్ అన్నాను అనుకోండి, ఆబ్వియస్ గా నాకు ఎర్రర్ వస్తుంది. కనెక్ట్ అవుతుందండి, కనెక్ట్ ఇబ్బంది లేదు, కానీ ఎస్ కొట్టినాక ఇలా వస్తుంది. మీకు ఈ ఎర్రర్ వస్తే అర్థం ఏంటంటే మీకు కనెక్టివిటీ ఉంది, గుర్తుపెట్టుకోండి, మీకు కనెక్టివిటీ ఉంది, కానీ మీరు కీ ఇవ్వాలి దీనికి. అలా కాకుండా కనెక్షన్ టైమ్డ్ అవుట్ అని వచ్చింది అనుకోండి, మీకు కనెక్టివిటీ లేదు, ఎక్కడో రౌటింగ్ టేబుల్లోనో గేట్వేలోనో సెక్యూరిటీ గ్రూప్ తప్పు చేస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇదేముంటుంది, కీ లేదు అని అంటుంది. కీ ఎక్కడ ఉంది మనకి? ఇందాక మనం డౌన్లోడ్ చేస్తున్నాం కదా, అదనమాట. కీ ఎలా అసైన్ చేయాలి? ఒక ప్రాబ్లం ఉంది ఇక్కడ మీకు. ఏంటంటే పుట్టి వచ్చి ఓన్లీ మీరు చూసినట్లయితే పీపీకే ఫైల్సే, డెస్క్టాప్ మీద AWS కేసులో ఓన్లీ పీపీకే ఫైల్సే చూస్తుందండి, ఇంకే ఫైల్స్ తీసుకోదు. మీరు పెమ్ ఫైల్ తీసుకోదు అనమాట. మనది పెమ్ ఫైల్ కదా, మై టాటా PM ఫైల్, అది సెలెక్ట్ చేశాను అనుకోండి, సెలెక్ట్ చేసి ఓపెన్ చేసి ఇక్కడ చేసి ఇది EC2 యూజర్ లోడ్ చేసి మళ్ళీ కిందకు పోయి కీ అది బ్రౌజ్ ఆల్ ఫైల్స్ మై టాటా పెమ్ అని పెట్టి మీరు ఓపెన్ చేశారు అనుకోండి, మీకు ఎర్రర్ ఇస్తుంది. ఎందుకంటే పుట్టికి వచ్చి PM ఫైల్ తెలియదు ఎట్లా వాడాలో. సో మనం ఏం చేయాలి, మనం వాడుకోవాలంటే ఈ PM ఫైల్ ని PPK ఫైల్ గా కన్వర్ట్ చేయాలి. దానికోసం మనకు కావాల్సిన సాఫ్ట్వేర్ వచ్చి పుట్టి జెన్. సో నేను ఏం చేస్తాను, మీకు డౌన్లోడ్ పుట్టి ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలా, యాజ్ వెల్ as పుట్టి జెన్ కూడా ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలో చూపిస్తాను. ఓకే, సో మీరు పుట్టి ఇక్కడ నుంచి చేసుకోవచ్చు అనమాట. putti.exe ఇక్కడ ఉంది, కిందకు వస్తే మీకు పుట్టి gen.exe ఇంకోటి అది కూడా డౌన్లోడ్ చేయాలన్నమాట. అది డౌన్లోడ్ చేసి మనం నేనేం చేసి డౌన్లోడ్ చేసి దాంట్లోనే పెడతాను. ఓకే, సో ఇప్పుడు నేనేం చేయాలా, ఈ మై టాటా పెమ్ ఫైల్ ని పీపీకే ఫైల్ గా కన్వర్ట్ చేయాలి. సో డబుల్ క్లిక్ కొట్టండి, పుట్టిజ్ అని ఓపెన్ అవుతుంది. మీరేం చేయాలంటే సింపుల్ గా కన్వర్షన్స్ ఇంపోర్ట్ ద కీ అని చెప్పి పెమ్ ఫైల్ తీసుకోండి, మై టాటా పెమ్ ఫైల్ ఓపెన్ చేయండి. సో ఇప్పుడు ఏం చేయాలంటే దయచేసి జనరేట్ లోడ్ ఏం నొక్కొద్దండి. మీరేం చేయాలంటే ఫస్ట్ ఈ కీని సింపుల్ గా వచ్చి సేవ్ ప్రైవేట్ కీ అంటే మీకు పీపీకే ఫైల్ సేవ్ అవుద్ది, కానీ ఈ కీ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళు లాగిన్ చేయొచ్చు మీ అకౌంట్లో. అందుకే మనం పాస్వర్డ్ ఇవ్వాలి ఒకటి. సో దానికోసం నేను ఏం చేస్తాను, ఒక పాస్వర్డ్ ఇద్దాం ఈ కీ. కాబట్టి కీ ఒకవేళ పోయినా కూడా పాస్వర్డ్ ఉంటే కానీ లాగిన్ చేయలేదు. సో సేవ్ ప్రైవేట్ కీ అనండి. సేమ్ నేను సేవ్ క్లోజ్. సో మీరు చూసినట్లయితే మనకి మై టాటా కీ పెమ్ ఉంది, పీపీకే ఉంది, 2 ఫైల్స్ ఉన్నాయి అన్నమాట. ఓకేనా, సో ఇప్పుడు కొంతమంది ఏమనుకుంటారంటే ఇది పబ్లిక్ కీ, ప్రైవేట్ కీ అనుకుంటారంటే కాదు, 2 ప్రైవేట్ కీ. పీపీకే ఏంటంటే అనదర్ వర్షన్ ఆఫ్ పెమ్ ఫైల్, 2 ప్రైవేట్ కీనే. పబ్లిక్ కీ వచ్చి
మెషిన్కి అసైన్ అయి ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ కనెక్ట్ అవుదాం. మరి ఈ పిఎం ఫైల్ ఎక్కడ యూజ్ చేస్తారు సార్ జనరల్ గా? ఓకే, ఇప్పుడు నేను విండోస్ లోంచి పుట్టిలోంచి కనెక్ట్ అవ్వాలి కాబట్టి నాకు పీపీకే ఫైల్ కావాలా. కానీ లైనెక్స్ నుంచి లైనెక్స్ కి కనెక్ట్ అవ్వాలనుకోండి, మీరు ఇమాజిన్ దగ్గర మ్యాక్ ఉందనుకోండి, మ్యాక్ బుక్ ఉందనుకోండి, మ్యాక్ బుక్ లో కనెక్ట్ అవ్వాలనుకోండి, మ్యాక్ బుక్ బేస్డ్ ఆన్ లైనెక్సే కదా. లేదా మీరు లైనెక్స్ పర్సన్ అనుకోండి, లైనెక్స్ టు అక్కడి నుంచి ఎస్ఎస్హెచ్ అంటారు కదా, మీరు ఎస్ఎస్హెచ్ చేయాలనుకోండి, అప్పుడు ఏం చేస్తున్నా పెమ్ ఫైల్ వాడుకోవచ్చు. నా దగ్గర ఎస్ఎస్హెచ్ ఇన్స్టాల్ అయిందో లేదో చూద్దాం. ఎస్ఎస్హెచ్ ఉందా? చూడండి, ఎస్ఎస్హెచ్ ఉందా? ఓకే, ఫస్ట్ మీకు ఇక్కడ నుంచి ట్రై చేయొచ్చు. ఎలాగంటే సిడి డెస్క్టాప్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఎలా ట్రై చేయొచ్చు అంటే SSH -i my tata pem file ec2-user @ అని చెప్పి ఇక్కడికి వచ్చి కాపీ చేసి ఇలా ఇచ్చి ఎంటర్ చేయను అనుకోండి. ఎస్ అంటే పాస్వర్డ్ అడగాలి నన్ను యాక్చువల్గా. అవసరం, సారీ, పెమ్ ఫైల్ వాడాను కదా. చూడండి, లాగిన్ అయిపోయిందా? ec2-user @ ఇట్లా ఇది పెమ్ ఫైల్ వాడే విధానం. అలా కాకుండా మీరు దాని పేరేంటి పుట్టి వాడాలనుకోండి, అలవాటు కొద్ది అలవాటు దోషాలు ఉంటాయి మనందరికి, కాబట్టి ఇక్కడ ఇది వాడి సో అప్పుడు పీపీకే వాడాలి. అప్పుడు పాస్వర్డ్ అడుగుతుంది మీకు. ఓకేనా? సో ఈ విధంగా మనం పెమ్ ఫైల్ వాడుకోవచ్చు, లేదంటే పీపీకే ఫైల్. మీరు విండోస్ లో ట్రై చేయదండి, నేనంటే కొన్ని టూల్స్ ఇన్స్టాల్ చేసినాగా నాకు ఎస్ఎస్హెచ్ పనిచేసింది, మీకు పనిచేయాలని రూల్ లేదు. కాబట్టి మీకు మీరు ఎస్ఎస్హెచ్ కొడితే మీకు పేజ్ అంటారు కమాండ్ నాట్ ఫౌండ్ వస్తే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. మీరు అడిషనల్ టూల్స్ ఇన్స్టాల్ చేసినాగా నాకు పనిచేస్తుంది. ఓకేనండి. సో ఇప్పుడు మనం చూసామంటే మనం డిప్లాయ్ న్యూ ఇన్స్టెన్స్ అండ్ కనెక్ట్ టు ఇట్. సో మొత్తం మనం మన వర్చువల్ ఎన్వైరన్మెంట్ అంతా చెప్పండి. సపోజ్ ఇప్పుడు నేను ఈ ల్యాబ్ ఒక డెస్క్టాప్ లో నుంచి నేను కీ పేర్ ఇవన్నీ క్రియేట్ చేశాను. సో సపోజ్ ఆ డెస్క్టాప్ వచ్చి క్రాక్ అయిపోయింది. సో సపోజ్ అట్ ద టైం సెకండ్ టైం నేను కీప్యాడ్ డౌన్లోడ్ చేసుకునే దానికి కుదురుతుందా? లేదండి, వన్ టైం యాక్టివిటీ. బాగా గుర్తు చేశారు. సో ఈ కీపేస్ ఒక్కసారి మీరు చేశారంటే పెమ్ ఫైల్ ఒక్కసారి డౌన్లోడ్ అవుద్ది, 2-3 సార్లు డౌన్లోడ్ చేయడానికి ఉండదు. ఓకే, వన్ టైం యాక్టివిటీ కాబట్టి మీరు కీ జాగ్రత్త పెట్టుకోవాలా. ఒకవేళ మీరు కీ పోగొట్టుకుంటే పరిస్థితి ఏంటంటే మీరు ఆ సర్వర్ కి లాగిన్ చేయలేరు. మరి ఏం చెయ్యొచ్చు అంటే దానికి బ్యాక్ ఎండ్ లో కొన్ని ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. డేటా రికవర్ చేయాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ దానికి ఒక స్నాప్ షాట్ క్రియేట్ చేయొచ్చు అనమాట. వాల్యూమ్స్కి వెళ్ళి ఆ వాల్యూమ్ సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ అని స్నాప్ షాట్ క్రియేట్ చేసి స్నాప్ షాట్ నుంచి ఇంకొక వాల్యూమ్ క్రియేట్ చేసి దాన్ని ఇంకొక సర్వర్ కి అటాచ్ చేసి డేటా రికవర్ చేసుకోవాలి. ఓకే, బట్ అదే సేమ్ సర్వర్ మీకు లాగిన్ చేయలేరు, కష్టం, అన్లెస్ మీరు ఆల్రెడీ యూజర్ అకౌంట్ క్రియేట్ చేసి ఉంటే. ఓకే, స్నాప్ షాట్స్ అంటే డౌన్లోడ్ చేయొచ్చు. సో అట్ స్టార్టింగ్ టైం లో అయితే మిస్ అయితే కొద్దిగా కష్టం. ఆ స్నాప్ షాట్ అంటే ఏంటంటే దాని ఆ వాల్యూమ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ డెస్క్టాప్ లాక్ అయిపోయింది అనుకోండి, అనుకుందాం. సో మీ డెస్క్టాప్ మీ పాస్వర్డ్ మర్చిపోయారు, డేటా ముఖ్యం, మీకు అర్జెంట్ డేటా కావాలా, ఏం చేస్తారు? మీరు హార్డ్ డ్రైవ్ తీసి ఇంకో సర్వర్ కనెక్ట్ చేసుకోవచ్చు కదా, ఇంకో డెస్క్టాప్ కనెక్ట్ డేటా రిట్రీవ్ చేసుకోవచ్చు కదా ఇంకో సర్వర్ కనెక్ట్ చేసి. సేమ్ ఇక్కడ కూడా అంతే అనమాట. కానీ ఆ సర్వర్ వాడడానికి ఉండదు, ఇంకా మీకు పాస్వర్డ్ గుర్తొస్తే తప్పితే పీపీ. అందుకే ఏంటంటే మీరు ఏంటంటే ఒక సెక్యూర్ లొకేషన్ అన్ని సేవ్ చేసి పెట్టుకోవాలి పీపీకే ఫైల్స్ అన్ని. ఓకే అండి, క్లియరా? క్వశ్చన్స్ అండి? క్లియర్గా అర్థమైంది కదండి అందరికీ విపిసి ఎలా చేయాలా, ఏం చేయాలా, ఎందుకు చేయాలా అని. నెక్స్ట్ ఇక్కడ మీకు ఏమేమి ఫ్రీ అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీకు విపిసి ఫ్రీ అండి. విపిసి, సబ్నెట్లు, రౌటింగ్ టేబుల్, ఇంటర్నెట్ గేట్వే ఇవన్నీ ఫ్రీ. ఓకేనా? సో మీరు ఒకసారి క్రియేట్ చేయనాక డిలీట్ చేయాల్సిన పని లేదు, అలాగే ఉంచవచ్చు. సో కానీ EC2 మెషిన్ మీరు చేశారంటే మాత్రం డిలీట్ చేసేయండి అయిపోయినాక. అంటే మీకు ట్రయల్ వర్షన్ లో T2 మైక్రో వాడితే పర్లేదు, దానికేం బిల్లు పడదు, ఎందుకంటే 1 మంత్ ఫ్రీగా ఉంటుంది కాబట్టి 1 year దాకా ఫ్రీ ఉంటుంది కాబట్టి ఇబ్బంది లేదు. అలా కాకుండా మనం ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం మనం ఒకనొక టైంలో 4 సర్వర్స్ కూడా డిప్లాయ్ చేయాల్సి వస్తుంది. ఆ టైంలో ఏంటంటే మీరు
ప్రాక్టీస్ అయిపోయినాక మొత్తం డిలీట్ చేసేయండి, జస్ట్ బి ఆన్ ద సేఫర్ సైడ్, డబ్బులు వేస్ట్ చేసుకోకుండా. కానీ ఏంటంటే మీకు అంత భయంకరమైన ఛార్జెస్ రావండి, మీరు జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకొని డిలీట్ చేస్తా ఉన్నారంటే మీకేమి అంత టూ మచ్ ఆఫ్ ఛార్జెస్. కానీ మర్చిపోవద్దు, సో మర్చిపోయారంటే మాత్రం మీకు బిల్లు పడుతుంది. కాబట్టి ఏదేమైనా కూడా మీరు లాగౌట్ చేసి క్లోజ్ చేసే ముందు జస్ట్ ఇన్ కేసు మీరు చూసుకోవాలి ఏమేమి ఉన్నాయి. అందుకే నేనేం చెప్తాను, ఒక లొకేషన్ లో చేయండి. మీరు దయచేసి ఈ రోజు వచ్చి నార్త్ వర్జీనియా, రేపు వచ్చి ఇండియా, ఎల్లుండి వచ్చి సింగపూర్, అలా డిఫరెంట్ లొకేషన్స్ వాడదు. ఎందుకంటే ఇక్కడ ఉంది చూసారా, ఈ స్క్రీన్ వచ్చి కేవలం నార్త్ వర్జీనియా చూపిస్తుంది. సో మీరు అట్లా చేశారంటే ప్రతిరోజు ఆ లొకేషన్కి పోవాలన్నమాట. కొన్నిసార్లు మర్చిపోయే ఛాన్స్ ఉంది. మీరు మర్చిపోయారంటే మీకు వెనక విఎమ్స్ రన్ అవుతూ ఉంటాయి, విఎమ్స్ రన్ అవుతున్నాయంటే మీకు బిల్లు పడుతూ ఉంటుంది. సో విపిసి ఫ్రీ, విపిసి సబ్నెట్లు, రౌటింగ్ టేబుల్, ఇంటర్నెట్ గేట్వే ఫ్రీ, బట్ విఎమ్స్ ఆర్ నాట్ ఫ్రీ. ఒక విఎం మాత్రమే ఫ్రీ. ఓకేనా అండి, క్లియరా? సో నెక్స్ట్ వచ్చి ప్రాక్టీసింగ్ అండి. ప్రాక్టీస్ చేస్తేనే వర్కౌట్ అవుద్ది. సో ప్రాక్టీస్ చేయకుండా ఇది అసలు మీరు ఏమీ చేయలేరు. దీంతో నేను అబ్జర్వ్ చేసి చెప్తున్నాను, మీరు చదువుతాను అంటే వర్కౌట్ కాదు. కూర్చొని హ్యాండ్స్ ఆన్ చేస్తూ ఉంటేనే మీకు వచ్చే డౌట్స్ వస్తాయి, అప్పుడు నన్ను అడగొచ్చు. క్లాస్ అయిపోయినా చదువుదాంలే, ట్రైనింగ్ అంతా అయిపోయినా చదువుదాం అంటే మీరు అట్లే గోవిందానే చదివే ఛాన్స్ ఉండదు. ఇది అనుభవపూర్వంగా చెప్తున్నా, చాలా మంది చూసాను కాబట్టి. ఓకే సార్, ఇది ఎన్విరాన్మెంట్ నేను ఆఫీస్ లో ట్రై చేశాను సార్ మొన్న. అది అంతా పర్ఫెక్ట్ గా అయింది, కానీ లాగిన్ అవ్వలేకపోయింది. అంటే ఇంటర్నల్ గా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి ఏమన్నా? లాగిన్ అయిపోతే ఎర్రర్ ఎర్రర్ డిస్కనెక్టెడ్ వచ్చింది సార్. అంతగా గమనించలేదు. సేమ్ అదే ఎన్విరాన్మెంట్ నేను మళ్ళీ ఇంటికి వచ్చి ట్రై చేస్తే వర్క్ అయింది. ఎందుకంటే మీరేమనుకుంటున్నారు చెప్పండి? నేను ఇంటర్నల్ గా ఏదైనా రెస్ట్రిక్షన్స్ ఉంటాయని అనుకున్నాను. ఖచ్చితంగా ఉంటాయి కదా, ఎందుకంటే మీరు కనెక్ట్ అవుతుంది. మీరు SSH అనేది పోర్ట్ 22 మీద వాడుద్ది, ఫైర్ వాల్ బ్లాక్ చేసి ఉంటారు. అదే సార్, ఫైర్ వాల్ బ్లాక్ చేసి. ఎందుకంటే మీరు ఆఫీస్ నుంచి బయటికి కనెక్ట్ అయ్యేటప్పుడు పోర్ట్ 80 443 ఓపెన్ చేస్తారండి. ఎందుకంటే మీరు వెబ్సైట్ లో కనెక్ట్ అవుతారు అంతే. ఎవరు అనుకుంటారు మీరు సర్వర్ కూడా కనెక్ట్ అవుతారని తెలియదు కదా. కాబట్టి వన్ ఆఫ్ ద సెక్యూరిటీ ఏంటంటే మనకి పోర్ట్ 22 వచ్చి డిజేబుల్ చేసుకుంటారు. అందుకని కనెక్ట్ మీరు ఏం చేయొచ్చు అంటే, మీరు ల్యాప్టాప్ యూజ్ చేసే పని ఉంటే మీరు హాట్స్పాట్ కనెక్ట్ అయ్యి ట్రై చేస్తుంటే పనిచేసేది ల్యాప్టాప్ అంటే మీది. ఓకే, సో రేపు కూడా సేమ్ టైం అండి క్లాసు. ఎవరెవరు పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారు వాళ్ళు ఈమెయిల్స్ మాత్రం చాట్ లో పింగ్ చేయండి నాకు. నాకు AWS అకౌంట్ లేదు, ఎలా క్రియేట్ చేసుకున్నా కదంటే ఐడియా లేదు. ఏం లేదు, మీరు ఒక నిమిషం గూగుల్కి వెళ్ళండి. AWS ఫ్రీ ట్రయల్ అకౌంట్ ఉంటుంది. సింపుల్ గా AWS ఫ్రీ ట్రయల్కి వెళ్ళండి, అకౌంట్ క్రియేట్ చేయమంటుంది. మీరు అకౌంట్ కూడా క్రియేట్ చేయండి. క్రియేట్ ఫ్రీ అకౌంట్ అండి. ఓకేనా, ఫస్ట్ మీ ఐడి పాస్వర్డ్ అంతా ఇచ్చేయండి ఇక్కడ. ఓకేనా, ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఏదో ఒక పేరు ఇవ్వండి, కంటిన్యూ అవ్వండి. లోపలికి వెళ్ళిపోయి నాకు ఏమవుతుందంటే మీకు కన్ఫర్మ్ చేయమంటుంది. ఈమెయిల్ వస్తుంది, ఆ కన్ఫర్మ్ చేయండి, క్రియేట్ అయిపోతుంది. కానీ మీరు గుర్తుపెట్టుకున్న అకౌంట్ క్రియేట్ చేసినంత మాత్రాన మీరు టక అన్ని క్రియేట్ చేయలేరు. అకౌంట్ క్రియేట్ చేసినాక మీరు ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చి దాన్ని ఏమంటారు, ఇక్కడికి వచ్చి EC2 క్లిక్ చేయండి. సర్వీసెస్కి వచ్చి EC2లో ఏంటంటే మీకు ఇక్కడ ఇలా చూపించాలన్నమాట. దాన్ని ఈ విధంగా రావాలి. మీకు ఇలా రాలేకుండా యూ డోంట్ హ్యావ్ ఆథరైజ్డ్ అదే ఉన్నా అనుకోండి, వేరే ఎర్రర్ వచ్చింది అనుకోండి, దాని అర్థం ఏంటంటే మీరు ఇంకా అకౌంట్ క్లియర్ చేయాలి, అంటే కన్ఫర్మ్ కాల. దానికోసం ఏంటంటే మీరు అకౌంట్ యాడ్ చేయాలి. సో మీ అకౌంట్ యాడ్ చేయాలంటే మీరు మీ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఉందా మీకు? క్రెడిట్ కార్డ్ పెట్టాలన్నమాట. డోంట్ వరీ, వాళ్ళు ఏంటంటే మీకు ఒక ₹2 ఛార్జ్ చేసి మళ్ళీ మీకు వెనక్కి ఇస్తారు. సో దాన్ని ఏమంటే జస్ట్ మీరు ఆటోమేటిక్గా బిల్ వేయరండి. మీకు ప్రతి నెల బిల్లు దేని దగ్గర సపరేట్గా మీరు పే చేయాలా. కాబట్టి మీరు మీరు వాళ్ళు వాడేస్తారనే భయం వద్దు. ఓకేనా, నా ఎక్స్పెక్టేషన్ నేను చెప్పిన ల్యాబ్ మీరు కరెక్ట్గా చేయిస్తే, కరెక్ట్గా బాగా ఫాలో అయ్యి చేస్తే ఒక 500 అవుతుంది మీ ల్యాబ్కి. ఇంకా రిగరస్ గా చేస్తే ₹1000 అవుతుంది, అంతకు మించి కాదు. అంటే కరెక్ట్ గా ఆఫ్ చేసి ఆన్ చేస్తే. సో మీరు అకౌంట్ క్రియేట్ చేయండి ఈ విధంగా, వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్. ఓకేనా, సో అయితే ఏంటంటే కొంచెం టైం పడుతుంది అనమాట. నెక్స్ట్ అకౌంట్ క్రియేట్ చేసినాక నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు EC2లో లిమిట్స్ అని వస్తాయి. ఇక్కడికి రండి. లిమిట్స్ వచ్చినప్పుడు మీరు కొత్త అకౌంట్ కి కేవలం 1 or 2 ఉంటుంది ఇక్కడ. అంటే ఎన్ని EC2 ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేయాలంటే 1 or 2 ఉంటుంది.
20 ఉండదు అనమాట. ఒక 20 ఉంటే ఇబ్బందిలే. ఒకవేళ 1 2 ఉందనుకోండి, మీరేం చేయాలంటే టికెట్ రేస్ చేయాలి. ఎలాగా సపోర్ట్ కని వచ్చి సపోర్ట్ సెంటర్ క్లిక్ చేశారు అనుకోండి, వాళ్ళ సపోర్ట్ సెంటర్ సైట్కి వెళ్తుంది. బై ద వే మీరు అకౌంట్ క్రియేట్ చేసి అడుగుద్దండి, బేసిక్ సపోర్ట్ కావాలా, ఏ సపోర్ట్ కావాలా, ప్రొఫెషనల్ డెవలపర్ అని. మీరు బేసిక్ సపోర్ట్ క్రియేట్ చేయండి. చూడ నేను ఆల్రెడీ క్రియేట్ చేసిన చూడండి. సో క్రియేట్ కేస్ అనండి, క్రియేట్ కేస్ అని చెప్పి, అంటే మీరు అకౌంట్స్ విఎమ్స్ నాకు ఎక్కువ పెంచుకోవడానికి. సో సర్వీస్ లిమిట్ ఇంక్రీస్, దేనికోసం మీకు EC2 కోసం, EC2 ఇన్స్టెన్సెస్ మీరు ఏం పెట్టచ్చు, ఎక్కడ US East 1లో విచ్ ఇస్ నార్త్ వర్జీనియా. సో ఏదో ఒకటి ఇవ్వండి, ఇచ్చి ఇన్స్టెన్స్ లిమిట్ వచ్చి న్యూ వచ్చి 20 ఇవ్వండి అంతే. సో ప్లీజ్ ఇంక్రీజ్ మై ఇన్స్టెన్స్ లిమిట్ టు 20. దట్స్ ఇట్. సబ్మిట్ చేసేయండి, ఫోన్ ఇచ్చేయండి, ఫోన్ వస్తుంది మీకు, కన్ఫర్మ్ చేయండి డీటెయిల్స్. వాళ్ళు ఏంటంటే ఆటోమేటిక్ ఒక 3-4 అవర్స్ వచ్చేసేస్తారు, ఇబ్బంది లేదు. ఓకే ఓకే సార్. ఓకే. సో మెయిల్స్ నాకు సంతోష్ ఈమెయిల్ వచ్చిందండి, సూర్య ఈమెయిల్ వచ్చింది. మీరు మిగతా ఎవరైనా రేపటి నుంచి కంటిన్యూ చేయాలనుకుంటున్నారా అట్లా వాళ్ళ ఈమెయిల్స్ పెట్టండి నాకు ఇక్కడ. అప్పుడే నేను ఏంటంటే మీకు ఈ వీడియోని గూగుల్ డ్రైవ్ లో షేర్ చేయగలను మీకు, లేదంటే చేయడం కష్టం. డ్రాప్ బాక్స్ యూజ్ చేస్తారా, గూగుల్ డ్రైవ్ అండి? గూగుల్ డ్రైవ్ అండి, ఓన్లీ గూగుల్ డ్రైవ్. మీరు కావాలి డౌన్లోడ్ చేసుకుని దాంట్లో పెట్టుకోండి. ఎక్కడ ఏమంటారు సార్ ఈమెయిల్ ఐడి? ఇక్కడ చాట్ లో చూడండి, చాట్ లో గో టు మీటింగ్ చాట్ చూడండి పక్కన, అక్కడ టైప్ చేయండి. ఓకే సార్ ఒక చిన్న అడగండి, చిన్నది పెద్ద డౌటే. అది అది ఒకసారి మీరు ఇందాక నోట్ ప్యాడ్ లో స్టెప్స్ ఉన్నాయి కదా, ఒకసారి ఓపెన్ చేయండి. చాట్ లో పెట్టండి, కాపీ చేసుకోండి. దాంట్లోనే డౌట్ ఉంది సార్. ఇప్పుడు దీంట్లో నోట్ ప్యాడ్ లో సో మీరు చెప్పిన మొత్తంలో సో ఫస్ట్ ఇట్లా IP రేంజ్ క్రియేట్ చేయడం, తర్వాత VPC క్రియేట్ చేయడం, తర్వాత 3 డిఫరెంట్ సబ్నెట్స్ యూజింగ్ 3 డిఫరెంట్ అవైలబిలిటీ జోన్స్ క్రియేట్ చేయడం, అట్లాగే ఇంటర్నెట్ గేట్వే, రౌటింగ్ టేబుల్ అటాచ్ చేయడం, సెక్యూరిటీ గ్రూప్, పెయిర్, ఇట్లా ఎన్ని చేసుకుంటూ వచ్చాం కదా. 1 to 9 స్టెప్స్ చేసాం. ఓకే, సో ఇది ఓకే అర్థమైంది. ఇది రియల్ టైమ్ లో ఇప్పుడు మనం కంపెనీకి వెళ్ళినప్పుడు 1 to 9 టాస్క్స్ అన్ని ఒకళ్ళే చేయాలా? అన్ని మనల్ని చేయాలా? దానికంటే రివర్స్ లో ఆలోచించండి. ఈ టాస్క్ ఎందుకు మల్టిపుల్ పీపుల్ చేయాలా? ఏముందని ఇద్దరు చేయాలి? కరెక్టే, కానీ మనం అంటే వాళ్ళు అసలు ఫస్ట్ మనకు టాస్క్ ఎట్లా ఇస్తాడు? మీరు చెప్పింది కరెక్టే. సో ఇద్దరు చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే గట్టి కూర్చుంటే 15-10 minutes లో అయిపోద్ది రెగ్యులర్ గా చేసే వాళ్ళకి. అసలు మనకు టాస్క్ ఎలా వస్తుంది అంటే ఇట్లాగ ఇస్తారా, క్రియేట్ అన్ IP రేంజ్ విత్ 3 సబ్నెట్స్ యూజింగ్ దిస్ అని? ఇది మామూలుగా ఏంటంటే మీకు ఏంటంటే కొత్త VPC క్రియేట్ చేయడం ఎలాంటిది అంటే కొత్త సర్వర్ క్రియేట్ చేయడం లాంటిది అనమాట. కొత్త సర్వర్ కదండి, కొత్త డేటా సెంటర్ క్రియేట్ చేయడం అనుకోండి, అందరికి రాదు కదా అవకాశం. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే VPCs ఆల్రెడీ ఉంటాయి మీ కంపెనీలో. ఓకే, మీరు పోయి దాని మీద మీరు వాడాల్సి వస్తుంది అనమాట. చాలా అరుదుగా మీకు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు విండోస్ పర్సనా? అవునండి. సో మనం విండోస్ అంటే మనం యాక్టివ్ డైరెక్టరీ నేర్చుకున్నాం, కానీ ఎన్నిసార్లు యాక్టివ్ డైరెక్టరీ ఇన్స్టాల్ చేశారు మీరు మీ లైఫ్ లో? అంటే కంపెనీ కోసం వెరీ రేర్, చాలా అరుదు. ఎందుకంటే ఆల్రెడీ ఉంటుంది, యాక్టివ్ డైరెక్టరీ ఉంటుంది వాళ్ళకి, మనం దాన్ని యూజ్ చేస్తాం. ఇక్కడ కూడా అంతే అనమాట. ఓకేనా? సో మీకు టాస్క్ ఇదనే కాదండి, తర్వాత ఏమవుతుంటే ఇన్స్టెన్సెస్ డిప్లాయ్ చేయడము, తర్వాత కొత్త సెక్యూరిటీ గ్రూప్స్ క్రియేట్ చేయడము, ఆ తర్వాత S3 స్టోరేజ్ పెంచుకోవడము, కాన్ఫిగర్ చేయడము. ఈ తర్వాత సేమ్ మీకు BAU అంటే బిజినెస్ యాజ్ యూజువల్, అంటే మీ ఆఫీస్ లో పనిచేసే పనులు ఇక్కడ ఉంటాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే ఈ సర్వర్స్ ఏంటంటే క్లౌడ్ లో ఉన్నాయి. అది కాకుండా ఈ క్లౌడ్ ఎక్స్ట్రా అనమాట. సో సడన్ గా వచ్చి కొందరు ఏమంటారు, నాకు కొత్త సబ్నెట్ కావాలా, పెట్టుకోవాలా, దానికి సెక్యూరిటీ చెక్ చేయాలా, ప్లస్ ఏంటంటే మనం రోల్ యాక్సెస్ IAM అంటాం ఇక్కడ, రోల్ యాక్సెస్ ఇవ్వాలి, ఎవరెవరికి యాక్సెస్ ఇవ్వాలి, ఇవన్నీ వస్తాయి అనమాట. సో ఇదేంటంటే మనం జస్ట్ స్క్రాచింగ్ ద క్రస్ట్ అనమాట, ఇంకా చాలా ఉంది లోపల. కాబట్టి ఇవన్నీ మీరు చేయాలి అంటే చేయాల్సి వస్తే చేయాలి. సడన్ గా వచ్చి డెవలప్మెంట్ టీమ్, మా కొత్త VPC కావాలా, దాంట్లో డెవలప్మెంట్ అంటే ఇవన్నీ మీరే చేయాలి. ఓకే గాట్ ఇట్. సో ఇదేంటంటే మీరు జస్ట్ ఒక బేసిక్ నాలెడ్జ్ లాగా కొంచెం డీప్ గా VPC గురించి తెలుసుకోవడానికి. ఓకే, తెలియదు అంతే కదా. ఇప్పుడు నేను డైరెక్ట్ గా EC2కి వెళ్ళిపోయాను అనుకోండి, మీకు బ్యాక్గ్రౌండ్ తెలియదు కదా ఎట్లా చేయాలి అని చెప్పి అంతా.
ఓకే ఓకే. ఇప్పుడు ఈ 9th పాయింట్ ఒకసారి చూడండి. డిప్లాయ్ అన్నారు. మనం ఎక్కడ డిప్లాయ్ చేయట్లేదు కదా. మనం 9th స్టెప్ లో ఏం చేసాము, జస్ట్ ఒక EC2 ఇన్స్టెన్స్ ని క్రియేట్ చేసాం కదా. సో మనం అక్కడ ఎక్కడ క్రియేట్ ఎక్కడ క్రియేట్ 9 చేసాం? VPC లో క్రియేట్ చేసాం ఇవన్నీ. ఇప్పుడు ఆ సర్వర్ పని చేస్తుందంటే వెనక ఇవన్నీ వాడుకుంటున్నట్టేగా. యా యా అవి వాడుకున్నాము. అవి లేకుండా లేదు, అదే మన డిప్లాయ్మెంట్ అంటే. కొత్త సర్వర్ క్రియేట్ చేయడం డిప్లాయ్మెంటే కదండి. అంటే మనం డిప్లాయ్మెంట్ అంటే డిప్లాయ్ కాకపోతే క్రియేట్ అనుకోండి, ఎవరు కాదన్నారు? క్రియేట్ అనుకోండి, దాని ఏముంది. ఓకే ఓకే సర్వర్ డిప్లాయ్మెంట్ అంటాం కదా, అందుకన్నాను క్రియేట్ కూడా అనుకోండి మీకు. సార్ ఇప్పుడు మనకి సబ్నెట్స్ ఈ సబ్నెట్స్ ఇవన్నీ ఇవేంటని మనకి నెట్వర్క్ లో ఇస్తారు కదా సార్. నెట్వర్క్ ఇస్తుంది మీకు. అదే నెట్వర్క్ ఇస్తుంది అంటే వాళ్ళు ఎట్లా కొన్నిసార్లు డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. ఎలా అంటే నెట్వర్క్ వాళ్ళు ఏం చెప్తారు, ఏ నెట్వర్క్ వాడకూడదు అని చెప్తారు. ఓకేనా? ఎందుకంటే మీరు ఆన్ ప్రెమిసెస్ లో అంటే మీ డేటా సెంటర్ కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. ఇప్పుడు క్లౌడ్ కి అక్కడ ఉన్న ఐపీ ఇక్కడ వాడారంటే ఓ కాన్ఫ్లిక్ట్ అవుతుంది కదా. కాబట్టి మీకు ముందే చెప్తారు అనమాట. మీకు హ్యాండ్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే ఇవ్వండి, ఆల్రెడీ మనం క్లియర్ డెఫినేషన్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఆన్ ప్రెమిసెస్ లో అంటే డేటా సెంటర్ లో మనం ఏం వాడతాం, డేటా సెంటర్ లో 172 వాడాం అనుకోండి ఐపీ అడ్రస్. సో ఐపీ అడ్రస్ బట్టి చెప్పేయచ్చు, ఓకే 10.1 ఉంటే క్లౌడ్, 172 ఉంటే మన డేటా సెంటర్ అని చెప్పి క్లియర్ గా మనకి మార్జిన్ ఉంటుంది అనమాట అక్కడ. సో మీకు ఏంటంటే లిటిల్ బిట్ నెట్వర్క్ ఐడియా ఉండాలండి. ఇప్పుడు అందరినీ హైర్ చేసుకుంటే క్లౌడ్ పోవడం ఎందుకు, డబ్బులు తీసుకుంటే క్లౌడ్ పోతున్నాం. నెట్వర్క్ పెద్ద పని ఉండదు ఇక్కడ. కాబట్టి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఓకే, ఇది చేస్తేనే వస్తాయిలేండి డౌట్స్. చెయ్యాలి, చేయకపోతే చేయాలి, చేయలేదు లేదు అక్కడ. ఖచ్చితంగా హ్యాండ్స్ ఆన్ ఉంటేనే. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ క్లాస్ తర్వాత మీకు గూగుల్ డ్రైవ్ లో అప్లోడ్ చేసి మీకు అందరికి నాకు సాగర్, ఓకే సాయి, చక్రి, ఎంవి రెడ్డి, సూర్య, సంతోష్, సో 5 ఈమెయిల్స్ ఉన్నాయి. సాగర్తో కలిపి 6 ఈమెయిల్స్ ఉన్నాయి. మీ అందరికి ఏం చేస్తానంటే నేను షేర్ చేస్తాను. సాగర్ ఓల్డ్ స్టూడెంట్ లేండి, యాక్చువల్గా లాస్ట్ క్లాస్ లో ఉన్నారు. సో మీకు షేర్ చేస్తాను. అది ఎలా ఉంటుందంటే మీరు జస్ట్ డౌన్లోడ్ చేసుకోండి, గూగుల్ డ్రైవ్ లో ప్లే చేయొద్దు, డౌన్లోడ్ చేసుకొని దాన్ని ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? సో నేనేం చేస్తాను అంటే దాంతో పాటు నేను బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ పంపిస్తాను, విచ్ ఇస్ నా వైఫ్ బ్యాంక్ అకౌంట్స్ డీటెయిల్స్ అవి. ఓకే, సో మీరు ఏం చేయాలంటే యాజ్ ఎ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ నాకు 6,000 ట్రాన్స్ఫర్ చేయాలండి. ఎందుకంటే ఫీజ్ 12,000 కాబట్టి నాకు 6,000 ట్రాన్స్ఫర్ చేయాలి. నెక్స్ట్ వచ్చి మనం కంటిన్యూ అవుతాం అట్లే రేపటి నుంచి క్లాసు. తర్వాత ఎక్కడ దాకా పోతాం, నెక్స్ట్ వచ్చి మనం ఈ విపిసి గురించి నెక్స్ట్ ఏం మాట్లాడుకుంటాం అంటే ఇక్కడ విపిసికి వెళ్ళనివ్వండి. ఓకే, విపిసిలో నెక్స్ట్ వచ్చి మనం ఈ విధంగా ఎలాస్టిక్ ఐపీస్ గురించి మాట్లాడుకుని ఆ తర్వాత పీరింగ్ కనెక్షన్స్ మాట్లాడుకుంటాం అనమాట. సో తర్వాత రోజు నాట్ గేట్వేస్ మాట్లాడతాను. రేపు ఏంటంటే పీరింగ్ కనెక్షన్స్ ఎలా ఉంటాయి, ఎలాస్టిక్ ఐపీస్ అంటే ఏంటి, నెట్వర్క్ కేసీఎల్స్, సెక్యూరిటీ గ్రూప్స్ చెప్తాను మీకు. తర్వాత రోజు వచ్చి నాట్ గేట్వేస్ చెప్తాను. ఆ తర్వాత రోజు వచ్చి మనకి విపిఎన్ ఎలా కనెక్ట్ చేసుకోవాలి చెప్తాను. ఓకేనా? ఇది చెప్పినాక మీకు ఒక రోజు బ్రేక్ ఇస్తాను అనమాట. మేబీ ఎలా చెప్పచ్చు, రేపు ఎల్లుండి 23 కానీ 24 కానీ ఒక రోజు బ్రేక్ ఇస్తారు. మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోండి మీకు అంతా. ఆ తర్వాత మళ్ళీ EC2కి వెళ్తాం. సో ప్రతి టాపిక్ తర్వాత ఒక రోజు బ్రేక్ ఇచ్చుకుంటూ వెళ్తాం అనమాట. ఓకే రైట్. సో మనం తర్వాత టాపిక్స్ ఏమేమి మాట్లాడుకుంటాం, ఈ విధంగా కంప్యూటర్ మాట్లాడతాము, స్టోరేజ్ మాట్లాడతాము. డేటా బేసెస్కి వచ్చినప్పుడు మీరు రిమైనింగ్ 6,000 నాకు ట్రాన్స్ఫర్ చేయాలి. మేబీ 10-12 డేస్ తర్వాత ఉండొచ్చు అనమాట. ఓకేనా? క్లియరా పరిస్థితి ఏందని? సంతోష్, ఒక్క నిమిషం అండి. సంతోష్, అసైన్మెంట్లు ఏం అవసరం లేదయ్యా, నేను చెప్పింది మీరు ప్రాక్టీస్ చేస్తే చాలు. ఓకేనా? సో అది టైం తీసుకొని ప్రాక్టీస్ చేయండి, అది చాలు అనమాట. దానికే మీకు చాలా ఎర్రర్స్ వస్తాయి చేసుకుంటా పోతుంటే, కాబట్టి ఇబ్బంది అవసరం లేదు. చెప్పండి. మీరు ఆ సబ్మిట్స్ ఐపీ చెప్పారు కదా, 10.1.0.0/16. సో దానికి ఏదో ఒక ఇది ఉందండి. సో నేను ఒక వీడియోలో చూసాను, 2 power of 32 minus 16, 32 minus something, whatever. నిన్నటి వీడియో మీరు ఎవరు మాట్లాడేది? సాయి. నేను వీడియో ఇది పంపిస్తాను, మళ్ళీ చూడండి. నేను వీడియోలో చెప్పాను కూడా, మీ క్లాస్ ABC అని చెప్పాను, దాని లోపల ఉంటుంది క్లాస్. అది చూస్తే మీకు అర్థం అవుతుంది, నేను చెప్పాను అనమాట. అంటే ఒక మ్యాథమెటికల్ కండిషన్ ఒకటి చూసాను నేను ఒక వీడియోలో. సో 2 power of something అని చెప్పి వాళ్ళు యూజ్ చేశారు.
దాంట్లో ఫస్ట్ ఐపీ 11 ఐపీస్ వచ్చి ఒక 5 ఐపీస్ ఒకదానికి యూజ్ చేస్తాయి అని చెప్పారు. సో నేను కరెక్ట్ గా తెలియదు, ఒకవేళ రేపు నేను నోట్స్ ఏదంటే నేను చూసి మీరు నెట్వర్క్ సబ్నెట్ క్యాలిక్యులేటర్ వెళ్ళారు అనుకోండి, సబ్నెట్ క్యాలిక్యులేటర్ ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 10.1.0.0 అనేది నా నెట్వర్క్ ఇస్తాను అనమాట. ఇచ్చి నాకు 1.0 అని ఇస్తాను ఫర్ ఎగ్జాంపుల్ అనుకున్నాం. ఇచ్చి నా సబ్నెట్ వచ్చి 255 ఇక్కడ పెట్టచ్చు అనమాట. మాస్ బిట్స్ అంటే 20/16 అని ఇచ్చాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ యాక్చువల్గా చూడండి 0.0 అని ఇస్తాను, ఇక్కడ /16 అని ఇచ్చాను అనుకోండి. చూపించండి 65,000 ఐపీలు వస్తాయి నాకు వాడుకోవడానికి. దాన్ని ఫర్దర్గా నేను ఏం చేశాను, డివైడ్ చేశాను. సో అంటే ఫర్ ఎగ్జాంపుల్ /24 అన్నాను అనుకోండి, ఈ విధంగా 10.1.1.0 మారింది చూడండి. నాకు 255 ఇంకో యాడ్ అయింది. అలాగే నేను 1 డాట్ ఇచ్చుకోవచ్చు, 2 డాట్ ఇట్లా ఇచ్చుకుంటూ పోవచ్చు. అది సబ్నెటింగ్ అంటారు. కార్డు వాళ్ళు మీరు 2 పవర్ అంత వాడాల్సిన పని లేదు, జస్ట్ ఇలా సబ్నెట్ క్యాలిక్యులేటర్ వాడుతున్నా చాలు. అంటే సబ్నెటింగ్ ఒక ఐడియా ఉండాలి అంతే, ఎట్లా పని చేస్తుందని, అంత మించి ఏం లేదు. ఓకే రైట్. క్వశ్చన్స్ నెక్స్ట్. ఎప్పుడైనా కూడా సెలెక్ట్ చేసి మెషిన్ మీ ప్రాక్టీస్ అయిపోయినాక సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇన్స్టెన్స్ స్టాప్ కాదండి టెర్మినేట్. స్టాప్ చేసిన కూడా బిల్లు పడుతుంది స్టోరేజ్ వల్ల. సరే టెర్మినేట్. ఒక మెషిన్ ఉంటే పర్లేదు, మల్టిపుల్ మెషిన్స్ ఉంటే టెర్మినేట్ చేసేయండి, ఉంచొద్దు. సార్ మీరు ఏడబ్ల్యూఎస్ కూడా డెవలప్స్ కూడా చెప్తారా సార్? డెవాప్స్ చెప్తాను. అయితే ఏంటంటే నాకు క్లాస్ చూసారంటే నాకు మార్నింగ్ 6 o'clock క్లాస్ ఉంది, ఈ రోజు లేదు కానీ మామూలుగా 8 o'clock ఇంకో క్లాస్ ఉంది, 9:30కి అజ్యూర్ క్లాస్ ఉంది అనమాట. దానివల్ల ఏంటంటే స్లాట్ దొరకట్లేదు. యాక్చువల్గా వీకెండ్ బ్యాచ్ ఒకటి స్టార్ట్ చేయాలనుకున్నాను డెవాప్స్ కోసం ఈ రోజు నిన్నటి నుంచి. అయితే ఏమవుతుందంటే 2 మీటింగ్లు పెడితే జనాలు కన్ఫ్యూజ్ అయిపోతారని చెప్పి నెక్స్ట్ వీక్ చూద్దామని కావాలని ఆపేశారు దాన్ని. కానీ నేను రికమెండ్ చేయనయ్యా, AWS బాగా నేర్చుకుని డెవాప్స్కి వెళ్ళండి. అజూర్ సపరేట్ సార్ అది? సపరేట్. యాక్చువల్గా మీరు AWS బాగా నేర్చుకుంటే ఆ నాలెడ్జ్ కూడా అజూర్ నేర్చుకోవచ్చు, దానికి ట్రైనింగ్ అంతా అవసరం లేదు. అంటే ఇది బాగా నేర్చుండాలి, ఏదో ఒకటి బాగా వస్తుంటే దాని టెక్నాలజీ సేమ్ కదా, ఇదే అక్కడ వాడుకొని చేసి నేర్చుకోవచ్చు. ఓకేనండి, నేను అక్కడ చెప్పండి. ఇంతవరకు మీరు ఏది మేజర్ ఇష్యూ ఫేస్ చేస్తున్నారు దీంట్లో ఇప్పటి వరకు ఈ VPC దాంట్లో ఏదైనా మేజర్ గా మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారా ఏదైనా? AWS మేజర్ ప్రాబ్లం అంటే ఏముంటుందండి, ఎవడో ఒకడు మెయింటెనెన్స్ చేసేటప్పుడు మెషిన్స్ డిలీట్ చేయడం అలాంటివి ఉండవండి, ఎందుకంటే స్ట్రిక్ట్ కండిషన్స్ ఉంటాయి కాబట్టి. బట్ ఏంటంటే మేజర్ ఇష్యూస్ వచ్చి మనకి సెక్యూరిటీ దగ్గర వస్తాయి అనమాట. పొరపాటున సెక్యూరిటీ గ్రూప్స్ వీళ్ళు కొంచెం చేంజెస్ చేసినా కూడా ఏంటంటే మొత్తం అప్లికేషన్ అవుటేజ్ అయిపోతుంది. ఓకే, అయితే AWS ఏం చేస్తుందంటే మీకు చాలా టూల్స్ ఇస్తుంది అనమాట. ఆ టూల్స్ ఏంటంటే ఎవడు ఎక్కడ ఏ చేంజ్ చేసాడు చెప్పేయచ్చు. ఇప్పుడు మీరు మీ ఆఫీస్లో చేంజ్ మేనేజ్మెంట్ రేజ్ చేస్తారు, టికెట్ పలానా చేయాలని చెప్తారు దాంట్లో, కానీ అదే చేశారు గ్యారంటీ ఏంది? ట్రాకింగ్ ఎక్కడ ఉంది? అఫ్ కోర్స్ లాగులు తీయొచ్చు, ఆ లాగులంతా అనలైజ్ చేయాలని నాకు రోజు పడుతుంది. కానీ AWS అన్ని కరెక్ట్గా ఉంటాయి అనమాట. ఇక్కడ ఎవడు ఏం చేశారని తెలిసిపోతుంది అంతా నాకు ఇక్కడ. సో కాబట్టి ఇంకోటి ఏంటంటే అందరు అడ్మిన్కి AWS యాక్సెస్ ఉండదండి. ఇప్పుడు మీరు విండోస్ అడ్మిన్ అనుకోండి, మీరు విండోస్ సర్వర్స్ మేనేజ్ చేయాలా, RDP తీసుకుంటారు, మీకు దీంతో ఏం పని? సో టీమ్ సపరేట్ ఉండొచ్చు. సో మేజర్గా ఏంటంటే మొత్తం డిలీట్ అయిపోవడం, మీకు సరిగ్గా బ్యాకప్ కాన్ఫిగర్ చేయకుండా మిషన్స్ అన్ని డిలీట్ అయిపోవడం, లేదంటే సెక్యూరిటీ బ్రీచ్ అయ్యి మనకి దాన్ని ఏమంటారు డేటా అంతా కొంచెం కరప్ట్ అవ్వడము, బ్యాకప్ సరిగ్గా లేకపోవడము. ఇంకా మేజర్ అవుటేజ్ అంటే ఆ మధ్య అయింది కదా, మొత్తం S3 అంతా డౌన్ అయింది ఒకసారి. S3 డౌన్ అయిపోయినప్పుడు చాలా మంది వెబ్సైట్స్ అయిపోయినాయి. సో మాదేంటంటే ఫాల్ట్ టాలరెన్స్ ఉంది కాబట్టి ఇబ్బంది రాలేదు. బట్ ఏంటంటే ఉంటాయి, మరి మన డేటా సెంటర్ అంత ఘోరంగా ఉండదులేండి, ఎందుకంటే అమెజాన్ కదా, వాళ్ళు జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తారు. సో ఇంకోటి ఏంటంటే కస్టమర్ ఏంటంటే ఫాల్ట్ టాలరెన్స్ పెట్టుకోవాలి. ఏంటంటే అన్ని సర్వర్లు తీసుకెళ్ళి ఒకే రీజన్ లో పెట్టుకున్నాడు, రీజన్ డౌన్ అయింది అనుకోండి, ఆబ్వియస్ ఇష్యూస్ వస్తాయి. రీజన్ కాదు, అవైలబిలిటీ జోన్ అంటే నాకు చెప్పాను కదా 1 year లోనే పెట్టారు. కొన్నిసార్లు ఏమవుతుంది 1 year లో ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకోండి, సర్వర్స్ అనేవి డౌన్ అయిపోతాయి కదా, అప్పుడు ఏంటని చెప్పాం అట్లా పెట్టకూడదు బాబు, నువ్వు మల్టిపుల్ పెట్టుకోవాలని చెప్పి. సో మేజర్ ఏం రావండి అంత ఈజీగా. మీరు సరిగ్గా దాన్ని ఏమంటారు సెక్యూరిటీ సరిగ్గా కాన్ఫిగర్ చేయకపోతే ఈ విధంగా 0.0.0/0 ఇచ్చారంటే ప్రపంచం అంతా ఆహ్వానించినట్టు అనమాట, రండి మా VPC కానీ. సో అప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. కొందరు ఏం చేస్తారు, చాలా మంది చేసే తప్పు కేవలం ఈవెన్ మీరు కూడా చేయొచ్చు అనమాట. దీని పేరేంటి యాక్సిస్ కీ అండ్ సీక్రెట్ కీ అని ఉంటుంది అనమాట, రెండు. దాన్ని తీసుకెళ్ళి పొరపాటున ఎక్కడో ఆన్లైన్లో పెట్టేస్తారు తెలియకుండా, మర్చిపోతారు అనమాట. అది యాక్సిస్ కీ అని తెలియకుండా. అంటే సేమ్ మీకు Gmail ID పాస్వర్డ్ ఆన్లైన్లో పెడితే ఏమవుద్దండి,
అలాగా మీకు యాక్సెస్ కి ఐడి పాస్వర్డ్ ఆన్లైన్ లో పెట్టేస్తారు. అయితే ఏమవుతుందంటే ఇంటర్నెట్ అంతా కొన్ని స్కానింగ్ జరుగుతూ ఉంటాయి అనమాట. ఎవరికైతే ఐడి పాస్వర్డ్ దొరికిందో వాడు ఇమీడియట్ గా వాడికి తెలుసు అనమాట మీరు ఇది వాడారని చెప్పి, ఇది నార్త్ వర్జీనియా కాబట్టి మిగతా రీజియన్ లో ఆటోమేటిక్ గా వాళ్ళు బిట్ కాయిన్ మైనింగ్ కోసము ఒక 30 సర్వర్లు 40 సర్వర్లు స్టార్ట్ చేసి పారేస్తారు. తర్వాత అమెజాన్ నుంచి మీకు కాల్ వస్తుంది అనమాట. రీసెంట్ కూడా ఒక కంపెనీలో జరిగింది ఇది. సో జాగ్రత్తగా ఉండాలి. ఇవి కొన్ని ఇష్యూస్ మేము క్రాస్ అయ్యాయి. పోను చెప్తానండి చిన్నగా. సరే ఓకే. అంటే మీరు చేస్తుంటారు కదా అందువల్లనే ఒక మాట, అంతే ఇంకేం లేదు. అదే మేజర్ గా సెక్యూరిటీ మేజర్, సెక్యూరిటీ మేజరు, విపిఎన్ మేజరు, తర్వాత ఎవరికి ఏం యాక్సెస్ ఇస్తున్నామని అది మేజర్ అనమాట. ఎందుకంటే టక్కని చేంజ్ చేసి ఎవరికి ఇచ్చామనుకోండి వాళ్ళు రీబూట్ చేస్తే, కాబట్టి ఎవరికి ఏం యాక్సెస్ చేసుకోవాలని చెప్పి జాగ్రత్తగా పాలసీలు క్రియేట్ చేసి ఇవ్వడం అనమాట. ప్లస్ నేను వచ్చి ఆర్కిటెక్ట్ అండి, నేను ఆప్స్ చూడండి. యాక్చువల్గా ఆప్స్ ఏంటంటే ఆప్స్తో మధ్య చేస్తా కానీ పోయి రైట్ క్లిక్ కొట్టి క్రియేట్ మెషిన్లు చేయను అనమాట. అది ఆపరేషన్స్ చూసుకుంటారు. నేను ఏంటంటే మొత్తం డిజైన్ చేసి ఎక్కడ ప్రాబ్లం వస్తుందో చూసి వాళ్ళకి ఇస్తాను. ఓకే అండి. ఓకే రైట్. సో రేపు పొద్దున సేమ్ టైం కలుద్దాము. సీ యూ. నేను కొంచెంసేపట్లో కన్వర్ట్ చేసి మీకు మెయిల్ పంపిస్తాను. ఓకే 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 బై గైస్. ఓకే.